ద ప్రామిస్ ఫర్ దిస్ వీక్. ఈ వారం ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 61వ అధ్యాయము, ఐజయా 61. యెషయా గ్రంథము 61వ అధ్యాయం, ఐజయా 61 వచనము 4. ఐజయా 61 verse 4. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం. ఈ వారం కొరకైనటువంటి దైవిక మాట, దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచన రీతిగా ఆయన చెప్తున్నటువంటి మనతో మాటను మనం శ్రద్ధగా వినడానికి సిద్ధపడదాం. చాలా కాలం నుండి, యెషయా 61:4, చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడిన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. దేవుడు తన మాటను నీతో చెప్తున్నట్టు చాలా శ్రద్ధగా విందాం. చాలా కాలం నుంచి పాడైపోయినాయి, ఇంకేవి పనికిరావు, ఇంకేడు అవ్వదు, ఇంకేడు వల్ల కాదు, ఇంకేడు చేయలేడు, ఇంకేముందలే, అయిపోయింది, నాశనం అయిపోయింది, ఇంకా అంతకంటే ఏం జరుగుద్ది, అయిపోయింది, ఇక వేస్ట్, ఇక పట్టించుకోక్కర్లా, దాని గురించి మనం ఏం ఆలోచించక్కర్లే. కానీ ఆ విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేన్ని వదిలేసావో, ఏది హోప్లెస్ చేసేసావో, ఏది నీ ముందున్నటువంటి కనీసపు నిరీక్షణ ద్వారాలు కనపడకుండా ఉంటున్నాయో, ఇది అసాధ్యమని నీతో చెప్తుందో, ఇక నీ వల్ల కాదు, నా వల్ల కాదు, నేను దీన్ని గెలవలేను, దీన్ని అవ్వలేదు, నేను సాధించలేను, దీన్ని ముగించలేను, దీన్ని కొనసాగించలేనని ప్రాణము విసిగిపోయిందో, ఆ ప్రదేశంలో పాడైనటువంటి స్థలములను, పూర్వమున పాడిన స్థలములను ఆయన కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా కడతాడు? దానికి వనరులు ఆయనే, దానికి వ్యక్తి ఆయనే, బలము ఆయనే. ఆయనే నిన్ను కట్టించగలడు, పూర్వమున్నటువంటి వైభవాన్ని తిరిగి నీ కొరకు ఇవ్వగలడు. ఏ స్థితిలోనైతే కింద పడిపోయి, పగిలిపోయి, పనికిరాక, ఉపయోగపడక, నిరుపయోగమై, బలహీనమై, ఎందుకు ఇంకా అయిపోయింది అనేటువంటి దాన్ని తిరిగి కడతానని దేవుడు చెప్తున్నాడు. మీ పక్క వాళ్ళు మీరు చేసి చెప్పండి, దేవుడు తిరిగి కడతాడు నిన్ను. అయిపోయింది అనుకుంటున్నావు, తిరిగి ప్రారంభిస్తున్నాడు, తిరిగి దాన్ని కొనసాగిస్తున్నాడు, తిరిగి దాన్ని నూతనంగా స్థాపించబోతున్నాడు. అక్కడ ఆఖరి వచనంలో ఏముంటుందో తెలుసా? తరతరముల నుండి శిథిలమైన పురములను బాగు చేయదురు. మనం కూడా ఏమనుకుంటాం? తరతరాల నుంచి, మన తరంలో అయితే పడిపోయింది, పని ఏదో బాగు చేద్దామని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? తరతరాల నుంచి నీకు ఇంకా అవకాశం లేదు. బహుశా నువ్వు అనుకుండొచ్చు, మరి పుట్టుక నుంచి దరిద్రం, అప్పటి నుంచి ఈ బలహీనత, ఎప్పటి నుంచో ఇది అని అనుకుంటున్న నిన్ను తిరిగి కడతానని ఆయన వాక్యం చెప్తున్నాడు, ఆయన మాట సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లో శిథిలమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ నుంచి, ఫ్రమ్ ద డౌన్ స్క్రాచ్, అక్కడి నుంచి కట్టుకొస్తున్నాడు. ఎక్కడైతే జారిపోయావో, ఎక్కడైతే పడిపోయావో అక్కడ నుంచి తిరిగి నిన్ను కట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీరు ఒక్కసారి దేవునికి అవకాశం ఇస్తారా? ప్రభుకి ఒక్కసారి అవకాశం ఇస్తావా? నువ్వెంత జారిపోయినా, ఎంత దూరం వెళ్ళిపోయినా, ఎంత పరుగులెత్తిపోయినా, ఎంత ప్రయాస పడిపోతున్నా, నీ పరిస్థితులను దాటి ప్రభువు తిరిగి కట్టడానికి పూనుకుంటే ఆపగలిగిన వాడెవడు? మీ పక్క వాళ్ళకి చెప్పండి, నిన్ను ఆపలేడెవడును. ఏ శక్తి ఆపలేదు, ఏ బలము నిన్ను నివారించలేదు, ఆయన కలుగు చేసుకుంటున్నాడు. ఒకవేళ ఇది నీ కుమార్తె విషయంలో, నీ కుమారుడి విషయంలో, నీ కుటుంబీకుల విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ ఆర్థిక విషయంలో నీకెక్కడైనా ఆ బలహీనత ఉండుంటుంటే, ఆ బలహీనతను తిరిగి కట్టడానికి, తిరిగి నిలబెట్టడానికి ఆయన ఆయత్తపడుతున్నాడు. కాబట్టి సిగ్గుపడనక్కర్లేదు, నిరుత్సాహపడక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు. నిజమైన విశ్వాసం యందు మీరు ఆలకించి ఉండండి. నిజముగా ఆయన నమ్మినవాడు నీతిమంతుడు, భిక్షమిత్తుడు కానీ, ఆయన పిల్లలు అడుక్కోడు కానీ నేను చూడలేదని చెప్తున్నాడు దావీదు. కాబట్టి నీ బ్రతుకులో సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నీ తలను, కొమ్మును, ఘనతను హెచ్చిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో, నిరీక్షణ కలిగుండు. తిరిగి కట్టబడినది విచిత్రంగా కనపడద్ది. ఎందుకంటే పూర్వపు కాలపు ఆర్కిటెక్చర్ వేరు, ఇప్పుడు కాలపు ఆర్కిటెక్చర్ వేరు. అంతేకాదు, ఆ కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండదు, అది వెలుగుగా ఉంటుంది, అనేకులకు మార్గంగా మారుద్ది, దిశగా మారుద్ది, అనేకులు దాన్ని వెంబడించేదిగా మారుతుంది. కాబట్టి నీ పరిస్థితులు ఎలాంటివైనా కృంగిపోకుండా ఉత్సాహంతో దేవుని యందు నిలిచి ఉండాలని దేవుని యొక్క మాట. ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో నిలిచి ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ వారం కొరకైనటువంటి వాగ్దానము నుంచి దేవుని యొక్క మాటలోనికి మనం ప్రవేశిద్దాం. గడిచిన వారము దేవుని యొక్క మాట విన్న తరువాత చాలామంది నాతో కొన్ని విషయాలు చెప్పారు. ఏంటనంటే, ఆయన
అన్ని వేల రూపాయలు అచ్చు ఉన్నటువంటి ఒక వ్యక్తిని క్షమించటం అనేది అది చిన్న విషయం కాదు అని. ఆ తరువాత నేను మరికొంచెం లోపలికి వెళ్ళినప్పుడు నేను విన్న మాటలు ఏంటంటే, ఆ 100 దేనారాలు సుమారుగా మనం లెక్క వేసుకుంటే పెద్ద ఏమీ కాదు, కానీ ఆయన క్షమించినటువంటి దేనారాల లెక్క 3,60,00,000 అని అన్నాం. ఇది ఎప్పటికీ? బైబిల్ రాసిన కాలం నాటికి తర్జుమా. బైబిల్ రాసిన కాలం నుంచి నేటి కాలానికి వస్తేనట 20 టైమ్స్ పెంచాలంట. ఎన్ని రెట్లు పెంచాలి? ఏ విషయం విలువను తీసుకున్నా దానికి 20 టైమ్స్. ఇంతకు మునుపు అనా పట్టుకెళ్తే బోల్డ్ వచ్చేవి, అర్ధనా పట్టుకెళ్ళినా బోల్డ్ వచ్చేవి, పైసా తీసుకెళ్ళినా బోల్డ్ వచ్చేవి. కానీ పరక ఉన్న రోజుల్లో చాలా రోజులు ఉండేవి. అప్పట్లో రూపాయి అంటే బోల్డ్ అంతా. ఈరోజు రూపాయికి క్యారీ బ్యాగ్ రావట్లా. రూపాయి విలువ తగ్గింది కదా. ఇప్పుడు ఆ రూపాయిని దేంతో పోల్చుకుంటున్నాం? అడుక్కునేవాడు కూడా డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు? రూపాయి అడుగుతున్నాడా, 10 అడుగుతున్నాడా? అంటే 1 ఎంత అయిపోయింది ఇప్పుడు? సామాన్యంగా 10 రేంజ్కి మారిపోయింది. ఇప్పుడు ఆ 10 కాదు, 20 రెట్లు పెంచితే తప్ప బైబిల్ విలువలు సరిపోవు. ఇప్పుడు ఒకసారి లెక్క వేయండి, ఎవరైనా లెక్కల క్యాలిక్యులేటర్ ఉంటే 3,60,00,000 ఇంటూ 20 రెట్లు 20 టైమ్స్. నీ బ్రతుకు దినాలన్నిటిలో నువ్వు కూలి చేసినా, ఇంకేదైనా వృత్తి చేసినా, నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ అయినా, అనిల్ అంబానీ అయినా కూడా ఆడ పాపం తీర్చుకోలేడు. అన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి పాపపు శక్తి మన ముందు ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలామంది చెప్తున్నారు, ఇంత పరిస్థితులను దాటి దేవుడు మమ్మల్ని క్షమించాడనే విషయం మాకు అర్థమైంది, కానీ మేము చాలామందిని క్షమించలేకపోతున్నాంగా. మరి దాని సంగతి ఏంటి? ఎందుకు మేము క్షమించలేకపోతున్నాం? నువ్వు క్షమించలేకపోవటానికి నీ ముందున్నటువంటి ఒకే ఒక పరిస్థితి ఏంటంటే, ఆ వ్యక్తిని దేవుడు క్షమించడానికి ముందు నన్ను దేవుడు క్షమించాడని నీకు అర్థం కాకపోవడం. దేవుడు క్షమించాడా లేదా సగం తర్వాత చూద్దాం. ముందు నిన్ను క్షమించాడనే విషయం నువ్వు విలువగా గుర్తుపెట్టు. నన్ను క్షమించిన దేవుడు అలాగునే అవతల వ్యక్తిని కూడా క్షమిస్తాడు అనే విషయాన్ని గుర్తిస్తే ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో హేళన చేయటం కానీ చులకన చేయటం కానీ అనే భావంలో నుంచి నువ్వు బయటకు వస్తావు. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు కూడా తోలనాడో, ఎవ్వరితో కూడా నువ్వు ఆ సమయం కోల్పోకుండా ఉంటావు. ప్రతి సమయంలో కూడా క్రీస్తులో ఉన్న పరిపూర్ణమైన ప్రేమను మనం అనుభవించడానికి ఉపయోగపడుతుంది. మరి దేవుని యొక్క వాక్యము మనం చెప్తున్నటువంటి పరిస్థితుల మధ్య దాటడానికి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం మనతో చెప్తున్నటువంటి మాటను చదువుదాం. రెవల్యూషన్ చాప్టర్ 2 verse 3. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఇది ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి దేవుని యొక్క దూత రాస్తున్నటువంటి పరిశుద్ధమైన దర్శనంలో నుంచి వచ్చినటువంటి మాట. ఎఫెసు అనేటువంటి సంఘం గురించి మనం బైబిల్లో చదువుతునేటప్పుడు ఇక్కడ ప్రారంభమవుతుంది 7 సంఘాలకు సంబంధించిన మొదటి సంఘం. జనరల్గా మీరు గుర్తు చేసుకోండి, మరి మొదటి వాడిని మొదటని చెప్తారు, కడపటి వాడిని కడపట అని చెప్తారు. మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది అంటే, మా లాస్టోడి పేరు సుధీరు అని మొదలెడతావా? ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎప్పుడైనా ప్రథమ ఫలమే, మొదటే, తొలే కదా. దేవుని యొక్క వాక్యంలో 7 వరుసల మధ్యలో మొదటి సంఘం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చర్చ్ని ఎఫెస్ దగ్గరికి వచ్చాడు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి మాట్లాడుతూ ఆయన మనతో చెప్పినటువంటి మాట చూద్దాం. ప్రారంభమైనటువంటి సంఘములో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. నంబర్ 3 verse 3. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఏమి ఎరుగుదుడు దేవుడు? ఏం జరగాలి? ఆయన నామము నిమిత్తం ఏం జరగాలి? భారము భరించి అలసిపోలేదు. మీరెవరైనా అలసిపోయేంత భారము దేవుని నామం నిమిత్తం భరించారా? భరించటం వేరు, భరించటంలో అలసిపోవటం వేరు. ఇంక అవ్వదండి బాబోయ్, ఆ భారము భరించి అలసిపోలేదు అనేటువంటి నింద మన మీద వేస్తాడంట. ఎక్కడెక్కడ మీరు అలసిపోలేదు? దేవుని నామము నిమిత్తము నిజంగా అలసిపోగలిగినంత ప్రేమ, అలసిపోగలిగినంత భరించుట, అలసిపోగలుగుతున్నంత మన పరిస్థితి ఎదుటి వ్యక్తులతో నిలబడినప్పుడు నువ్వు నిజంగా దేవుని యొక్క పోలికను కనపరుస్తావు. ప్రభు మనసు నీలో ఉంటుంది. ఎప్పుడెప్పుడు మీరు అలసిపోవడానికి ప్రయత్నం చేస్తారు? ఈ మధ్యకాలంలో ఒక సహోదరి, మీరు ఎప్పుడైనా సరే మా ఇంటికి రావాలి, మీరు మా ఇంటికి రాకపోతే కుదరదు, ఎప్పుడొచ్చినా పర్లేదు బ్రదర్, రావాలని చాలా బలవంతం చేసి కనపడినప్పుడల్లా భేద విధురాలు లోక 18లో ఆ అన్యాయస్తుల న్యాయాధిపతి దగ్గర తిరిగినట్టు నాకు తిరిగింది. నేను కూడా సరేలే వెళ్దామని చెప్పి 6వ ఆ పైన కొండ మీదకి ఒకసారి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, సరే ఎలాగో వెళ్తున్నాం కదా, ఇక్కడే సిస్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్ళాను.
ఆమె చాలా భక్తిపరురాలు, నీతిమంతురాలు. కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు ఉండెను అని బైబిల్లో సాక్ష్యం రాసినట్టుగా సంఘంలో ఆమె గురించి మాట్లాడాల్సి వస్తే నేను చక్కగా సాక్ష్యం చెప్పాను అప్పటి వరకు. ఎందుకంటే ఆమె భక్తి జీవితం, క్రమమైన క్రమశిక్షణ, హాజరు, మరి ప్రార్థన అనగానే ప్రార్థన. నిజంగా మీరెవరో ఏ చిన్నదానికి కూడా ఏడవలేరు, కానీ ఆవిడ ఏ చిన్నదానికైనా ఏడవగలిగిన కన్నీటి ఆత్మ. చాలా అభిషిక్తురాలుగా మనకి చాలా కాలం గడిపింది. ఆ రోజు ఆ ప్రదేశానికి వెళ్ళి ఆమెను పలకరిద్దాం కదా, ఎంత దూరం వచ్చామో అంత దూరం పైకి వెళ్తున్నాం కదా అని చెప్పేసి బండి కింద పెట్టి ఆల్మోస్ట్ ఒక 89-90 మెట్లు ఎక్కాం. సగం పాపం నాది పోయింది అక్కడే. ఈ 2 మోకాళ్ళు పనిచేయని పరిస్థితుల్లో ఎక్కి కిందకి పైకి ఎక్కేటప్పటికి అప్పటికే నీళ్లు వస్తున్నట్టున్నాయి ఆ కొండ ప్రాంతాల్లో. అసలే కరువు కదా, గందరగోళం అవుతుంది. ఆ ఇల్లు ఎవరిని అడిగినా చెప్తుంది అనేటప్పుడు సహజంగా మనం ఏమనుకుంటాం, ఆత్మీయురాలు కాబట్టి ఎక్కడున్నా దొరుకుతారు, చెప్తారు, పలకరిస్తారు, నవ్వుతారు, చక్కగా అందరితో మనం ఆ ఫెలోషిప్ ఉంటుందని ఆశపడతాం. నేను అట్లాగే ఒక సిస్టర్ గారిని అడిగాను, అమ్మా ఇక్కడ పలానా సిస్టర్ గారు, అది చెప్తే పేరు బాగోదని చెప్పట్లా, నీ పేరు కూడా ఉంటుందేమో చూసుకో, ఆ పేరు నీ పేరు కూడా ఉంటుందేమో చూసుకో. వెళ్ళా. ఆవిడ అంది, మా మేడ మీదకి రండి, మీకు ఆ సిస్టర్ గారు ఇల్లు కనపడద్దు అంది. ఇవన్నీ ఫ్లోర్లుగా ఉన్నాయి. సో అందుకని మీ మేడ మీదకి ఎక్కితే వాళ్ళ ఇంటికి ఎలాగెళ్తానమ్మానండి, ఎలాగింత ఎక్కారు ఇంత ఎక్కుదురు అంది ఆవిడ. సరే ఆ 2 అడుగులు ఎక్కి ఆ మేడ మీదకి వెళ్ళగానే ఇలా రండి, మీరు అడుగుతున్నది ఆవిడే కదా అంది. అప్పుడు ఎదురుగా ఆవిడ పూర్తిగా చెంగంతా పైకి దోపి పెద్ద ముడేసి బింది పైకి లేపి బూతులు పురాణం తిడుతుంది. నానా తిట్లు, మరి అలాంటి తిట్లు కాదు. ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ ఈవిడ అంది, మీరు అనుకుంటున్న ఆవిడ ఈవిడ ఒకడా కథ ఒకసారి చెక్ చేసుకోండి బాబు, నువ్వు పాస్టర్ లాగా ఉన్నావు అంది. నన్ను గుర్తుపట్టేసింది ఆవిడ ఆత్మలో. సరే చూసి ఆవిడే, ఇదేంటి ఈ రూపం, మా చర్చిలో ఒక రకం పోలిక, ఎక్కడ చూస్తే మరొక రకంగా ఉంది, ఏంటి ఈవిడ ఇంత తీవ్రంగా ఉందని చెప్పి ఓ 2 నిమిషాలు నేను ఆలోచన చేస్తూ ఉండగానే ఈవిడ పిలిచేసింది ఆవిడని పేరు పెట్టి. పాత పేర్లేండి అది. పాత పేరు పెట్టి పిలిస్తే ఏమే ఎవరు వచ్చారో చూడని గట్టిగా కేకేసింది. కేకేస్తే ఆవిడ తల ఎత్తి ఇలా చూసి చొబ్బను దింపేసి ముడి తీసేసి నెత్తి మీద చెంకప్పేసి, ప్రైజ్ లార్డ్ బాబు, వందనాలు బాబు, వందనాలు బాబు, వందనాలు బాబు అని అరుస్తుంది. దా బాబు ఇక్కడే మా ఇల్లు వచ్చే బాబు అని. చూసారా పాస్టర్ గారు, 2 నిమిషాల్లో ఎలాంటి మనిషి మారిపోయిందో. మీరు అనుకుంటున్నది ఆవిడ ఈవిడ, ఇప్పుడు వరకు ఉన్న ఆవిడ మా ఆవిడే, మా ఇంటి చుట్టుపక్కల ఆవిడ. ఇదండి మీ దగ్గర భక్తికి వచ్చిన వ్యక్తి అంది. నేను ఆ కిందకి దిగెళ్ళి, అమ్మ చూడాల్సిందంతా చూసేసాను కదా, ఇంకెందుకు వెళ్ళిపోతానులే, మళ్ళీ లోపలికి వచ్చి నా చేత నీ చేత ఎందుకులే మనకి మీటింగ్ వెళ్ళిపోదామని అంటే ఆవిడ అంది, నేను ఎందుకు దెబ్బలాడానో మీకు అర్థం కాలేదే అంది. సరే అదేమైనా ఉండిపోతే పాపం తీరిపోద్దేమో, ఎందుకంటే నేను క్షమించలేని పాపం నాది కదా. చూశాను, ఒప్పుకోలేకపోతుంది మనసు, క్షమించలేకపోతుంది, ఏదో తీర్పులు జరిగిపోతున్నాయి, ఎందుకు వచ్చినా కూడా ఈనేస్తే పోద్దని. అంటే ఇవాళ ప్రేరుకు రావడం కోసం నీళ్లు పట్టుకోవడానికి 2 బిందులు ముందు పట్టుకున్నందుకు గొడవ పడుతున్నా అంది. గొడవకి లాజిక్ రీజన్ ఉందా లేదా? ఎందుకు గొడవ పడిందంటే ప్రేరుకు రావడం కోసమే. కాబట్టి నువ్వు చూసింది మర్చిపో, తూచ్, దేవుడు క్షమించేస్తాడు, నువ్వు ఎందుకు నన్ను క్షమించలేవు అని అడిగింది. బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని నామము నిమిత్తము ఆ పని నువ్వు చేసుండుంటే నువ్వు అలిసిపోతావు. నీళ్లు రాని వేళ ఆ నీళ్ల కోసం పోట్లాటకు వెళ్లకుండా ఆ అవమానాన్ని సైతము, నీ ఇంటిలో తిట్లను సైతము, పరిస్థితులను సైతము నువ్వు నలిగిపోవడానికి ఇష్టపడతావే కానీ దెబ్బలాడడానికి ఇష్టపడవు. దేవుని నామము నిమిత్తము ఒక చిన్నపాటి పరిస్థితిని ఆమె అవమానపరచబడడానికి, భారం భరించడానికి ఇష్టపడలేకపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా అలాగ ఒప్పుకోలేని స్థితి 1 కాదు 2 కాదు, కొన్ని సవాలక్షలు ఉంటాయి. ఇక్కడే ఉంటాం, భక్తిగా నేర్చుకుంటాం, విశ్వాసంతో ఉంటాం, ఆత్మీయతలో ఒక పరాకాష్ఠ చూస్తాం. 5 నిమిషాల్లో నీ ముందు ఒక పరిస్థితి మారంగానే నీ పాత స్వభావాన్ని బయటికి తీసుకొచ్చి గొడవ పడడానికి ఇష్టపడతా. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో టేబుల్ తగిలినందుకు టేబుల్ మీద దెబ్బలాడారా? కాలు కుర్చీకి తగిలి, సోఫాకి తగిలి ప్రాణం పోద్దు చూసారా? ఆ చిటికిన వేలు తగిలినప్పుడు ఉంటుందే మజా. దాని దగ్గరికి వెళ్ళి నీ ఎంత చూస్తానే, నువ్వు ఇలా చేస్తానే, నేను అలా చేస్తానే, నేను రంపం తెచ్చి కోయించేస్తాను, ఎప్పుడు తిట్టారా? జీవితంలో చాలా అనుభవాలు మీ శరీరాలకి దెబ్బలు తగిలినప్పుడు అని బెగబడతారు. కానీ వ్యక్తి కనపడితే, వస్తువు కనపడితే ఏమీ చేయరు, కానీ
ఏమనంటే అది మన వస్తువే, దాన్ని కొట్టుకుంటే మనకే లాసు అనుకుని బాధపడతారు. కానీ వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి అస్సలు క్షమించలేకుండా నీ హృదయంలో నుంచి ఆ కోపాన్ని, ఆవేశాన్ని, మాటలని, విపరీతమైనటువంటి ఫైర్ని బయటికి తీసుకొచ్చి మనం తగలబడిపోతూ ఉంటాం. ఆయన చెప్తున్నాడు, నా నామము నిమిత్తము నీవు భారము భరించి అలిసిపోలేదు కాబట్టి. ఎలా అలిసిపోతావండి? నీ ముందున్నటువంటి పరిస్థితి, ఆ వ్యక్తి నిన్ను రెచ్చగొడతా ఉంటే నువ్వు ఎలా మరిసిపోతావు, ఎలా భరిస్తావు, నువ్వు ఎలా క్షమిస్తావు, ఎలా సహిస్తావు? ఒకటే దంచుడైతే ఎక్కడ ఓపిక పడతామండి? ఒక దాన్ని బట్టి ఒకటి, ఒక పరిస్థితిని దాటి ఒక పరిస్థితి, ప్రతిసారి నీ మీదకు ఇదే పరిస్థితి వస్తుంది. అయితే నువ్వు చేయాల్సినటువంటి ఒక చిన్న సహాయం చేస్తాను. మరి ఇది నేను గెలవగలగడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను చెప్తున్నాను. దయచేసి ఇది నీకు అవసరమైతే అప్లై చేయండి. ఒకవేళ కాకపోతే మళ్ళీ దీనిలో కూడా మళ్ళీ ఫిల్టర్ చేయండి. ప్రభుని అడగండి, ప్రభా ఇది ఆలివనకి అయితే అయిందంట, నాకెందుకు అవ్వలేదని అడిగితే నీకు ఇంకేమైనా కొత్త ఫార్ములా ఇవ్వగలుగుతాడు. అందరికీ ఒకే సూత్రం అప్లై కాదు కదా. కాబట్టి ప్రయత్నించేద్దాం. నేను మీకు ఆ 13 అంశాలు త్వరగా చెప్తాను, దయచేసి ప్రయత్నించండి. నెంబర్ 1, ఎవరైతే నీ ముందు అవమానము లేక భారము లేక మిమ్మల్ని శిక్ష లేక మిమ్మల్ని తృణీకరించి లేక మిమ్మల్ని అర్థం చేసుకోలేక, మిమ్మల్ని ఒప్పుకోలేక, మిమ్మల్ని ఓర్చుకోలేక, మీ యొక్క పరిస్థితిని అంగీకరించలేక ఎవరైతే ఆ వ్యక్తి నీ ముందు కనపడతారో, వాట్ ఐ మీన్ టు సే ఈజ్, నువ్వు క్షమించలేని పరిస్థితి కలిగించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, సహించలేని వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఒప్పుకోలేని వ్యక్తి ఎవరైతే నీ ముందు కనపడతారో, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్, ఫ్రమ్ ద చైల్డ్హుడ్ టు ఓల్డ్ ఏజ్, రేపు చచ్చిపోతాననుకున్నటువంటి వయసు ఉన్న నీ వరకు, ఆల్ ద టైం నువ్వు చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే, వాళ్ళల్లో 100 తప్పులు నీకు కనపడతాయి. నీ కోపం వచ్చినప్పుడేగా కనపడతాయి, అవన్నీ కనపడతాయి లేదా? 100 తప్పులు నీకు కనపడుతునేటప్పుడు నువ్వు ఆ 100 తప్పుల్ని చూడు, తప్పేం లేదు, దాన్ని చూడు. కానీ సమర్థవంతమైనటువంటి 10 మంచి విషయాలు ఉంటాయి, వాటిని వెతుకు. చెప్పండి, 10/100 అనండి. దిస్ ఫార్ములా ఎంత? 10/100 తప్పులు నీకు కనపడతాయి. ఇప్పుడు నా మీద మీకు కోపం వచ్చినప్పుడు వాళ్ళ తప్పుల్ని మీరు లిస్ట్ చేయండి, ఎంత వస్తాయి చెప్పండి? 100 అండి, ఇంకెక్కువే వస్తాయి. రాయమంటే పుస్తకాలు రాసేస్తారు. వాళ్ళలో 10 సమర్థవంతమైన మంచి విషయాలను వెతకడం ప్రారంభించు. 10, ఓన్లీ 10. 100 ఎక్కడ, 10 ఎక్కడ? 10 ఈజీయే కదా. నేను ఒకసారి ఇలాగే ఒక సభలో మాట్లాడేటప్పుడు వాళ్ళని అడిగాను, మీ గురించి మీరు చెప్పుకోగలిగిన 5 మంచి సద్విషయాలు చెప్పండి అని అడిగితే 3 వరకు చెప్పగలిగారు, 4 చెప్పలేకపోయారు. 4, 5 దగ్గరికి వెళ్ళలేకపోయినాయి. ఎందుకు 4 and 5 దగ్గరికి వెళ్ళలేకపోయి? సద్విషయాలు చెప్పండి, యాజ్ పర్ బైబిల్, బిబ్లికల్ వాల్యూస్, నీలో ఉన్నటువంటి ఒక్క 5 విషయాలే చెప్పు. ఇదిగో ఈ వచనము నేను చేశాను, ఈ వచనము నా శరీరంలో కార్యరూపం ధరించుకుంది, ఈ శరీరము నా లోపలికి కృపాసత్య సహితంగా ఎలా అయితే యేసుప్రభు వచ్చాడో అలాగే నాకు మారింది అని చెప్పగలిగిన 5 సందర్భాలు చెప్పండి. ఓన్లీ 5 ఇష్యూస్ మీరు రాసుకోండి. 5 విషయాల్లో నేను ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వేల హెచ్చరికలు ఉన్నాయి, కొన్ని వేల సూచనలు ఉన్నాయి. వాటన్నిటిలో నుంచి నేను ఎవరు అనంటే 5 అని చెప్పే 5 విషయాలు మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి అని అంటే మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓన్లీ 5 ఇష్యూస్. బిబ్లికల్గా నేను బ్రతుకుతున్న విషయాలలో నేను ఈ 5 అని చెప్పండి. మీరు ప్రధానమైనటువంటి 10 ఆజ్ఞల్లోకి వస్తారో లేకపోతే ఇంకెక్కడికి వస్తారో మీ ఇష్టమైన విషయాలు ఒక్క 5 చెప్పి ఇది నా గురించి మీరు చెప్పాలనుకుంటే 5 మంచి విషయాలని చెప్పండి. కానీ అవి చెప్పలేం. మీ గురించి మీరు చెప్పలేనప్పుడు ఎదుటి వారిలో 100 తప్పులు చూడడం సహజమే కదా. మరి వాళ్ళల్లో ఉన్నటువంటి 10 మంచి విషయాలు వెతకడానికి నీ కనుచూపులు ప్రారంభించు. నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళా. ప్రభువా, ఆ అమ్మాయి నన్ను ఎంత మాట అనేసింది తెలుసా? ఇష్టం వచ్చినట్టు చులకనంగా మాట్లాడేసింది ప్రభా, అలా ప్రభా, ఎలా ప్రభా, అలా ప్రభా, ఎలా ప్రభా, ఎలా ప్రభా. మౌనంగా ఉన్నాడు ప్రభు. ఏంటి వింటున్నాడా లేదా? ఆయన చెవులు విననేరకుండానట్లు మందము కాదంటే వింటున్నాడా లేదా? మనకు ముందే చెప్పేశాడు ఆయన క్వాలిటీసు, క్వాలిఫికేషన్స్. కాబట్టి నువ్వేం తప్పించుకోవడానికి లేదు. నాకు తెలియదు, నాకు అర్థం కావట్లేదు, అలాంటి కబుర్లు నేను చెప్పకండి. బైబిల్ యేసు ప్రభు గురించి ఇవ్వగలిగినంత ప్రత్యక్షత ప్రపంచంలో ఏ గ్రంథము ఏ దేవుడి గురించి ఇవ్వలేదు. ఒక్క బైబిల్ ఇచ్చింది దేవుని యొక్క కుమారుని గురించి, దేవుని గురించినటువంటి సంపూర్ణమైన ప్రత్యక్షత. ప్రతి సందర్భం, ఆయన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు, పునరుద్ధానం దగ్గర నుంచి రాబోతున్న దాని వరకు, మానవ జీవితం యొక్క ప్రతి విలువ, ప్రతి నైతికత, ప్రతి మానసికమైన స్థితి, ప్రతి విధమైన సామర్థ్యం గురించినటువంటి విషయాలు బైబిల్లో యేసు ప్రభు, ఆ యేసు అనే దైవత్వం గురించి చక్కటి స్పష్టత ఇవ్వబడింది. కానీ ఇంకెవ్వడూ ఇవ్వలేదండి. చూసుకోండి, ఎవరైనా చెప్తే భాష్యాలు చెప్తారు తప్ప బైబిల్ చెప్పినట్టు చెప్పదు. అయితే ప్రభు మాట్లాడలే. నేను అన్నాను, ప్రభు నువ్వు వింటున్నావు నాకు తెలుసు, కాకపోతే నువ్వు మాట్లాడలేదని కూడా నాకు అర్థమవుతుంది, మరి దీని విషయం చెప్పు అని అడిగితే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, ఆవిడ అంత చెడ్డదని నువ్వు అంటున్నావు కానీ ఈ ఒక్క విషయంలో చూడు ఆవిడ మంచిది కదా అన్నాడు.
నేనేమో చెడ్డదాన్ని లిస్టు పట్టుకెళ్ళి నా మంట అంతా తీర్చుకుంటుంటే, నా దుఃఖం తీర్చుకుంటుంటే, ఆయన ఏమెత్తుతున్నాడు? మంచి ఎత్తుతున్నాడు. ఇదేంటి ఎలాగ మంచి? మీ ఇంట్లో చూడండి, ఇద్దరు ఉంటారు, ఎవరో ఒక ఇద్దరు, ఎనీ ఆఫ్ ది యువర్ రిలేషన్స్లో మీరు నిజంగా ఇద్దరికీ కోపం వస్తే అది వేరే విషయం. కానీ ఇద్దరికీ కోపం ఎప్పుడూ రాదు. ఒక సందర్భంలో మీ ఇద్దరికీ కాదు, మీ ఇద్దరికి ఇంకెవరి మీదైనా ఒకవేళ వచ్చిందనుకోండి, ఈవిడ బాగా తిడతా ఉంటుంది. అప్పుడు ఆయన ఊరికవే మరీ అలాగా, ఎందుకు మరీ అంత పెద్ద మాట్లాడేస్తావు, మరీ ఊరిక అంటే వాళ్ళకి ఏం కనపడుతుంది? ఇప్పుడు మంచి కనపడుతుంది. మరి నీకేం కనపడుతుంది? చెడు. రేపటి దినము ఆయనకి చెడు కనపడుతుంది. రెచ్చిపోతుంటాడు, నా కొడుకు అని వెళ్ళిపోతాడు. ఇవ్వండి, ఎందుకండి అలా నోరు పారేసుకుని పాపం చేస్తారు? ఈవిడికి పాపం గుర్తొస్తుంది, అందులో మంచి గుర్తొస్తుంది. ఎందుకు ఇద్దరి మధ్యలోనంటే, అందుకే ఏ ఇద్దరి విషయాల్లో వచ్చినా మూడో వ్యక్తి గురించి తగు వచ్చినప్పుడు, వ్యక్తి నీ ముందు కనపడినప్పుడు, భారము భరించి దేవుని నామము నిమిత్తం నువ్వేం చేయడం మొదలు పెట్టాలి? చెప్పండి. అలిసిపోయే లక్షణాలు ఎలా ఉంటాయి? అలిసిపోవడం, వెన్ యూ ఫీల్ టైర్డ్నెస్. బాగా పని చేసినప్పుడు. ఇంకా ఎప్పుడెప్పుడు అలిసిపోతారని అడుగుతున్నాను. ఇంకా బట్టలు ఉతికినప్పుడా? ఓకే, ఉతికినప్పుడు, ప్రయాణాలు చేసినప్పుడు. బాగా చూసారా ఆ పైన చూసారా? అలిసిపోయిన ఫిట్నెస్ లక్షణాలు ఏంటి చెప్పండి? నీరసం. అమ్మయ్య, మంచి మాట చెప్పారు. నీరసం. లే అంటే లేకలేదు, మాట్లాడంటే, తినంటే, తిరుగంటే, ఏం చేయాలన్నా. ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మాట నీకు తెలిసిన తర్వాత మాట్లాడడానికి లేదు, పరిగెత్తడానికి లేదు, తిట్టడానికి లేదు, కామెంట్ చేయడానికి లేదు, ఇంకేదైనా చేయటానికి లేదు. అలసిపోవడం ప్రారంభించాలి. ఇప్పుడు అవతల వ్యక్తి నీ ముందున్నాడు, శత్రువు. ఒకసారి చూడండి, ఎవరు చెప్పండి? శత్రువు. మీ చెయ్యి ఇలా పెట్టుకోండి, మీకు కనబడతాడే. శత్రువు ఎదురుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ శత్రువుతో మీరు అలిసిపోయేలాగా ప్రవర్తించండి. ఏం చేస్తారు చెప్పండి? నేను కోడి పందాలు చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది. రెండు పోటీగా బయలుదేరినాయి. కత్తులు కొట్టారు, రెండు కాళ్ళకి రెండు కత్తులు వేసుకున్నాయి. ఇది మీదకి ఎగురుతుంటే అది మీదకి ఎగురుతుంది, దాని జుట్టు ఇలా లేపుకుంది, ఇటు అటు అటు ఇటు ఇటు ఇటు. ఓ పావు గంట తర్వాత రెండు హేమాహేమీ ఫైట్లు అవుతున్నాయి. జనాలందరూ అరుపులు కేకలు. వాళ్ళైతే తగ్గలేదులేండి, ఎందుకంటే పందాలు వేసుకుని ఉంటారు. ఈ రెండు అలిసిపోయి రెండు అని రొప్పుతున్నాయి. మళ్ళీ ఆడొచ్చి తోస్తున్నాడు దాన్ని. మళ్ళీ ఇద్దరు కొంచెంసేపు తోసుకుని మళ్ళీ రొప్పుతున్నాయి. కూర్చున్నా అన్నాడే. అందరూ ఎవడో అంటున్నాడు, రే కొంచెంసేపు టైం ఎవరా, మళ్ళీ తర్వాత పోట్లాడుకుంటాయి. మనం కూడా అంతే. బ్రేక్, ఈ పూటకు బ్రేక్, రేపు మళ్ళీ కొనసాగింపు. ఆ తర్వాత అది అలిసిపోయిన తర్వాత ఏం చేసింది తెలుసా? అది ఓడిపోతానో లేదో మనకు తెలుసు, కానీ ఆటికి తెలియదు కదా కోడ్ లాంగ్వేజ్. అందుకని అది ఏం చేసింది? పారిపోయింది. పోరాడి పారిపోయింది. పారిపోయినప్పుడు ఈడికే గెలుపట. అయినా పర్వాలేదు, ఓడిపో, పారిపో, భరించు, అవమానము తీసుకో, సిగ్గుపరచబడు, అలిసిపో, దేవుడు ఆనందిస్తాడు. అలిసిపో. ఒకసారి చెప్పండి. 10 మంచి విషయాలు తెలుసుకుని అలిసిపో. ఆ 10 విషయాలు చూడు. ఆ 10 విషయాలు చూస్తే నీకు ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. వచ్చేసిన తర్వాత రెండో విషయం ఏం చేయాలి తెలుసా? అమ్మయ్యా, ఈ పూటకి నా ఆత్మ శాంతించింది అని నువ్వు అనుకోక, రేపటికి ఈరోజు రేపు పట్టుకెళ్ళచ్చా? ఇదేమన్నా చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీయా? ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టి వేడి చేసుకుని తినటానికి? పాపము. ఎవడి పాపం వాడిని పట్టుకొనునని బైబిల్ చెప్తుంది. నిన్నటిది క్షమించకుండా ఈరోజు పట్టుకెళ్తే వర్తమానంలో జీవించలేవు. కాబట్టి నిన్న ఏం చేయాలి? దాన్ని పాతి పెట్టేయాలి. అయిపోయింది. సో ఈ రోజుకి వచ్చేటప్పటికి మళ్ళీ నీకేం కనపడద్ది? ఏ రకమైన కోపము, దోషము, శిక్ష వ్యక్తిలో కనపడదో ప్రేమించడం ప్రారంభిస్తావు. ఇది మొదటి విషయం. రెండో విషయం, వారి చేతకాని పని ఏదైతే నీ ముందు ఉందో, వారి యొక్క అసమర్థత ఏదైతే ఉందో, లేక వారి యొక్క తీవ్రత నీకు ఏదైతే ఉందో, నువ్వు ఆ చేతకాని లేక చెయ్యలేని ఆ పనిని ద్వేషిస్తావా? వ్యక్తిని ద్వేషిస్తావా? నీకు నాకు ఇష్యూ వచ్చింది అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భమే ఉంటుంది. అయితే మాట, లేకపోతే క్రియ, లేక ఏదో పట్టింపు, ఏదో సంథింగ్, ఆ ఒక్కటే ఇష్యూ ఉంటుంది. కానీ ఆ ఇష్యూని ద్వేషిస్తారా? వ్యక్తిని ద్వేషిస్తారా? ఏం చేయాలి? భార్యాభర్తలు ఇద్దరు గొడవపడ్డారు, చర్చకు వచ్చారు. మామూలుగా అయితే చక్క నవ్వుకుంటా అలా తుళ్ళుతో పడుతా ఇద్దరు వచ్చేవారు. ముందు సార్ వచ్చారు,
ఓ 10 నిమిషాల తర్వాత మేడం ఏదంటే అన్నాడు. ఆ లుక్ ఏదో తేడా ఉంది. మామూలుగా నేను అడిగినప్పుడు అన్నయ్య వస్తుంది అనేది చెప్పాలి కదా. అనేసి లోపలికి వచ్చేసి కూర్చున్నాడు. ప్రార్థన మొదలెట్టేశాడు. అది ప్రార్థన అంటారా? కొంతమంది వచ్చిన వెంటనే వేసేస్తారు కదా ఒక స్టెప్ ప్రార్థన స్టెప్ వేసి కూర్చున్నట్టు కళ్ళు మూసుకొని కింద దించేస్తున్నాడు. ఎంతకీ పలకరించలేదు, సిస్టర్ ఎంతకీ రావట్లేదు. సరే నేను బయట నుంచి ఉన్నప్పుడు ఆ సిస్టర్ గారు వస్తుంది, ప్రైజ్ లార్డ్ అని అంటే ఆ నవ్వులో జీవం లేదు, ఏదో తేడా కొడుతుంది. సరే రాని లోపలికి వచ్చాక ఏంటి బ్రదర్ ముందు వచ్చారు, మీరు వెనకతలు వచ్చారంటే ఆయన బండి మీద వచ్చాడు, నేను ఆటో మీద వచ్చాను. ఏంటి ఇద్దరు ఒకసారి వస్తారు కదా, ఏమైంది తేడా అంటే ఆయన్ని అడగండి. ఇప్పుడు వద్దులే, తర్వాత మాట్లాడుకుందాం. వాక్యం మాట్లాడిన తర్వాత దాని సంగతి ఎందుకంటే ముందు మీటింగ్ పెట్టామనుకో మనకు మాటలు ఉండవు, వినలేక చచ్చిపోవాలి. సరే కామ్గా ఊరుకున్నాను. ఆ తర్వాత వాళ్ళిద్దరితో మాట్లాడేటప్పుడు అన్నాను, నీ భార్య మీద నీకు ద్వేషం కలిగించిన విషయాన్ని ద్వేషిస్తున్నావా, భార్యను ద్వేషిస్తున్నావా అని అడిగాను. ఈ మాటలు అనగానే తిన్నగెళ్ళి హే రావే ఇలాగన్నాడు. పట్టుకున్నాడు. ఇద్దరు మళ్ళీ ఎప్పటిలాగే సంకలో సంక దూరిపోయి పక్కకి తీసుకొచ్చి అంటున్నాడు, సారీ పాస్ గారు, మేము తప్పు చేసాం, దేవుడు నాతో మాట్లాడాడు, మేము ఇంటికి వెళ్ళి చాలా సెటిల్ చేసుకుంటాం, థ్యాంక్ యూ అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఆ అమ్మాయికి అడిగాను, పాప ఏంట్రా ఎలా ఉన్నావు, ఏంటి సంగతి అని 2 రోజుల తర్వాత అడిగితే, దేవుడు మా ఆయనతోనే కాదు నాతో కూడా మాట్లాడాడన్నా. ఎందుకనంటే మేమిద్దరము, నేనేమో మా పుట్టింటి నుంచి వచ్చాను, ఆయనేమో వాళ్ళ ఇంటి నుంచి వచ్చాడు, మేమిద్దరం మా ఇంట్లో కూడా లేమంది. ఆ తీవ్రత ఎంత స్థాయికి వెళ్ళి ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఆ గొడవ ఎంత తీవ్రంగా వెళ్ళిపోయింది. నేను నీతో కాపురము చెయ్యను అనే స్థాయికి వెళ్ళిపోయింది, నేను నీతో ఉండలేను అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఆ తీవ్రత కొంచెం పెరిగే కొద్దీ, ఆ పీక్స్కి వెళ్ళే కొద్దీ డెఫినెట్గా దాన్ని తెగిపోవటం అనేది ఉంటుంది తప్ప అతకడం అనేది ఉండదు కదా. కానీ ఆమెకు అర్థమైన విషయం కన్నా ఆయనకి ఎలా అర్థమైందంటే, ఇష్యూ సఫర్ అవుతునేటప్పుడు వ్యక్తిని ఎందుకు నేను ద్వేషించాలి. మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఏమండి ఇదిగో ఆ మాట మాట్లాడారంటే నాకు మండిపోద్ది, దయచేసి ఆ మాట మాట్లాడు కదా, ముద్దు పెట్టుకుంటాను అని చెప్పి జరుగు. ఆ ఒక్క దగ్గరికి వెళ్ళకో. ఎప్పుడైతే నువ్వు ఆ మనిషిని చూడగలుగుతావో, నీ చుట్టుపక్కల పరిస్థితులను చూడగలుగుతావో, వాళ్ళు చేస్తున్న తప్పుని చూడగలుగుతావో, యేసుప్రభు ఒకటే అంటాడు, నిన్నంతా ఈవిడెంత ప్రార్థన చేసింది, ఈ ఒక్కరోజు చిన్న బలహీనపడి నోరు జారిపోయింది, ప్రభువా తండ్రి ఈమెను తీర్పులోకి తాకే నేను ప్రార్థన చేస్తున్నాను, నిన్నంతా చాలా భక్తిగా ఉంది కదా, నిన్నంతా ప్రార్థన చేసింది కదా తండ్రి, ఈ ఒక్క చిన్న విషయమే నాయన వదిలేయి అంటాడు యేసయ్య. నువ్వేమంటావు? వాళ్ళ తప్పులు నీ ముందు కనపడుతున్నప్పుడు వాళ్ళు చేసిన మంచంతటి యొక్క విశ్వాసాన్ని దేవుడు ఆనందించినట్టు ఆనందిస్తావా? ఆ ఒక్క చిన్న విషయాన్ని రేపుకుని పగిలిపోతావా? 3వ విషయం చెప్తాను. ఎప్పుడైతే వారిని అనేటువంటి మాటలకు నువ్వు ఎప్పుడు కూడా రిలాక్స్ అవుతావు. మీకు చూడండి, మీకు ఎవరైనా శత్రువు కనపడినప్పుడు వాళ్ళని ఆ మాట అనేస్తే నీకు చాలా ఫ్రీ అవుతావు. ఎస్ ఆర్ నో? ఎవరు ఉన్నారు అక్కడ ఫ్రీ అయిపోయేవాళ్ళు? అనేస్తం వరకే మనం ముఖ్యం. నిజంగా చెప్తున్నాను, కోపం ఎవడి మీదకైనా వచ్చింది అని అంటే అరిచేసినా ఫ్రీ అయిపోతారు, ఏడు చేసినా ఫ్రీ అయిపోతారు, ప్రార్థన చేసినా ఫ్రీ అయిపోతారు. ఏది ఎంచుకుంటారు మీరు? మీ పక్క వాళ్ళని అడగండి, సిస్టర్ నీకు ఏది బెటర్, బ్రదర్ మీకు ఏది బెటర్ అని అడగండి. అరుప, ఏడుప, మొర్ర, ఏం చేస్తే ఫ్రీ అవుతావు నువ్వు ఎత్తుకుంటావు చెప్పు? మాట్లాడరే, ఎవరు సమాధానం చెప్పరా? ఏమన్నారు మీరు? మగవాళ్ళందరూ అరవడం. చేతకాని చవట అయిన పురుషుడు చేసే మొదటి లక్షణం అరుపు. చవట పనికిమాలినోడు పరిస్థితి కనపడగానే అరిచే మగాడిని ఇంకో తిట్టనం వదిలేండి, డాష్. ఏడిచేదాన్ని నమ్మద్దన్నాడు. ఇప్పుడు ఎందుకు? శ్రమదినమును నువ్వు కృంగితే నువ్వేమవుతావు? చేతకందని అయిపోతావు. అదేదో చేతనయ్యేది ప్రభువా, ఈ పరిస్థితి ఇలా జరుగుతున్నప్పుడు ఈ పరిస్థితిని అంతటిని నీ దగ్గరికి తీసుకొస్తారని ఒక చిన్న విజ్ఞాపన చేయి. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. అది స్టార్ట్ అవుతుంది నీ మనసులో. అదండి క్రీస్తు ప్రేమ. ఆయన నిన్ను ప్రేమించినట్టు నువ్వు ప్రేమించడానికి క్రీస్తు మనస్సును ఆయుధంగా ధరించకపోవడానికి కారణం ఏంటంటే, ఆ సందర్భం వచ్చిన ప్రతిసారి ఆ వ్యక్తితో నీకున్నటువంటి పరిస్థితినే చూస్తావు తప్ప
ప్రార్థనతో నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అవుతానని ఎందుకు అనుకోవు? ఎవ్రీ మినిట్. కానీ ఆ సమయంలో నువ్వు అనేటువంటి మాటలకు నువ్వు రిలాక్స్ అవుతున్నావు అనేటువంటిది అబద్ధం. ఒకసారి చెప్పండి, అబద్ధం అనండి. ఆడచ్చా? అబద్ధం ఆడచ్చా? నిజమేంటంటే మీరు దాన్ని తిట్టేసినప్పుడు రిలాక్స్ అవుతున్నాం, అరిచేసినప్పుడు రిలాక్స్ అవుతున్నాం, కేకలేసినప్పుడు రిలాక్స్ అవుతున్నాం, ఏడ్చినప్పుడు రిలాక్స్ అవుతున్నాం. ఇది పచ్చి అబద్ధం. ఇది దురాత్మ చెప్పే మోసం. సాతాను కుయుక్తితో మిమ్మల్ని మోసం చేస్తాడు. ఏమనంటే ఆ అరిచేసిన 2 నిమిషాలకి మీరు ఎంత కూలైపోతారో, ఫ్రిడ్జ్లో నుంచి తీసినట్టు. అరే ఇందాకేదో అరిచేసానేమనుకోకరా, ప్లీజ్ రా, సారీ రా నాన్న, ప్లీజ్ నాన్న, మా నాన్న కదా, మా బుజ్జి కదా, మా కన్న కదా. ఆ 2 నిమిషాల పాపపు తీవ్రత నువ్వు 2 సంవత్సరాలు నువ్వు ముందుకు వెళ్ళినా కూడా దేవుని ఎదుట నువ్వు తీర్పులో పడి ఉంటావు. తెలుసా? యు ఆర్ నాట్ సపోజ్ టు జడ్జ్ లైక్ దట్. ఒకసారి దాన్ని ఏం చేయాలి తెలుసా? మళ్ళీ ఒకసారి కనుక నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. దానిలో ఏముందంటే నేను హార్లిక్స్ తాగను, తింటాను. ఆ అడ్వర్టైజ్మెంట్ ఒకే ప్రోగ్రాంలో ఒక 10 సార్లు వచ్చిన తర్వాత నేను వెళ్ళి హార్లిక్స్ తిన్నాను. ఎప్పుడూ తినలేదు. నేను పాస్టర్ని అయ్యాకే చేశాను ఆ పని. రోజు యాట అలా తినేస్తుంటే ఇది ఏం చేయాలంటే అరే ఎలా ఉంటుందో తిందామని చిన్నప్పుడు ఎప్పుడో తినుంటాను కానీ మర్చిపోయి ఉంటాం. వెళ్ళి గమ్ముని హార్లిక్స్ డబ్బా తీసుకుని 2 స్పూన్లు తిన్నాక నోరంతా అంతుపోయి బయటకు రాక పొళ్ళు అనిపిస్తుంది. ఆడేమి అడ్వర్టైజ్మెంట్ అది, వచ్చే పిల్లలు తింటారేమో అని అనిపించింది తప్ప తింటాను అంటే అనిపించలేదు. కానీ ఈ బలహీనత అలా ఉండదండి. ఒకసారి రిలాక్స్ అవుతున్నాను అని అబద్ధం చెప్పినటువంటి నీ మనస్సాక్షి నిన్ను ప్రతిసారి ఆ అబద్ధాన్ని చేయమని చెప్పుద్ది. అందుకే నువ్వు దాన్ని ఆశ్రయిస్తూ ఉంటావు. ప్రతిసారి తిట్టేస్తే ఫ్రీ అయిపోతాం, అరిచేస్తే ఫ్రీ అయిపోతాం, ఏడ్చేస్తే ఫ్రీ అయిపోతామని మళ్ళీ అదే పని చేస్తూ ఉంటారు, రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. ఆ అడ్వర్టైజ్మెంటే వాక్యమై ఉండాలి నీకు. బైబిల్ రిపీట్గా ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని వాక్యం ప్రకారమే నువ్వు చేయటానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి మళ్ళీ నిన్ను అలాగే చేయాలని ఎప్పుడైతే ప్రేరేపించబడతావో దట్ ఈస్ సిన్. ఎవరినైనా ఆ టైంలో ప్రార్థన చేయి, పద ప్రార్థన చేయి, పద తలుపేసేసుకో. తలుపు ఎందుకు వేసుకోవాలి? అప్పుడు శత్రువు బయట ఉంటుంది కాబట్టి. టప్పని తలుపేసేస్తుంటే అప్పుడు అర్థం, తలుపేసేసుకోమన్నాం కదా అని చెప్పి దబేలుమని గుద్దకండి. అది కోపాన్ని ప్రదర్శించే పనే తప్ప ఆత్మ యొక్క శాంతనం కాదు. అందుకని చక్కగా వెళ్ళి ఒక్క 2 నిమిషాలమ్మా నేను కొంచెం ప్రేయర్ చేసుకుని వచ్చాక దెబ్బలాడతాను, కొంచెం కూర్చో అని చెప్పి వెళ్ళి తొలిపేసాయి. మొర్రపెట్టు. ఎక్కడా అవసరమైతే బాత్రూమ్ వాడు, బెడ్రూమ్ వాడు, కిచెన్ వాడు, ఏమీ లేకపోతే నీ హృదయం వాడు. ఓపెన్ యువర్ డోర్స్ ఇన్సైడ్ యువర్ హార్ట్. ఓపెన్ చేసి ప్రభువా డిపెండ్ మోర్ ఆన్ గాడ్. ఆయన నీకు సర్వశక్తిమంతుడు, తక్షణ సహాయకుడు, ఏ విషయంలోనైనా ఆపత్కాలమున నమ్మదగిన వాడు, ఏ సమయమైనా నువ్వు పిలిస్తే పలకడానికి ఆశ కలిగిన వాడు. కాబట్టి పాపానికి ప్రేరేపించబడే పరిస్థితుల్లో నుంచి వ్యక్తి విషయంలో ఆ రిలాక్స్ పొందడం తప్పు, నేను ప్రార్థన చేయడం కరెక్టు అనేటువంటి మనస్సుకి రండి. ఆ టైంలో మీరు ప్రార్థన చేయాలి అనగానే మీకు గుర్తొచ్చింది, ప్రవ్వా మా అమ్మాయి కాలేజ్ సీటు, ప్రవ్వా మాకు ఆ అప్పులు, అవి గుర్తొస్తాయా? అప్పుడు ప్రార్థన మారదు. చూసావా? అది దైవికమైన ప్రార్థన, అది విజ్ఞాపన, అది దేవునితో మాట్లాడే అనుభవం. ఆ టైంలో మాత్రమే నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకోగలవు, మిగిలిన సందర్భాల్లో నేర్చుకోలేవు. ఎందుకంటే మిగిలిన సందర్భాలన్నింటిలో నువ్వు పీస్ఫుల్గా నీ అవసరతలు లిస్టు పట్టుకొస్తూ ఉంటావు. ఆ టైంలో అది కాదు, నీకేమీ అవసరం ఉండదు. నిజంగా నీకు ఆరోగ్యం లేదని కూడా ఉండదు. నీ మనసులో ఏముంటుంది? ప్రభా ఈ గొడవ ఆపే నాయన, ప్రభా వాళ్ళు ఆపే, ప్రభా నొప్పి వచ్చేస్తుంది, కాబర వచ్చేస్తుంది, కాళ్ళు కొనిపోతుంది, ప్రభా వాళ్ళని ఆపి, ప్రభా ఎందుకు? దట్స్ యువర్ రియల్ ప్లీడ్, నిజమైన మొర్ర అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ అనుభవం కలిగిన వ్యక్తి ఎవరితోనూ గొడవపడ్డు, ఎప్పుడూ అసహించుకోడు, ఎప్పుడు తృణీకరించడు, ఎప్పుడు తోలనాడడు, ఎప్పుడు చులకనగా మాట్లాడరు, ఎప్పుడు హేళన చేయరు. ఎందుకంటే అలా చేస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ప్రతిసారి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అన్ని విషయాల్లో ప్రతిసారి నువ్వు దేవునికి నిలబడాల్సి ఉంటుంది. 4వ విషయం ఏంటంటే, ప్రతి సందర్భంలో కూడా నీ మాటలకు దేవుడు తీర్పులోకి తీరుస్తాడు అనే భయాన్ని పడు. ఏం చెప్పాలి? నా మాటలకు ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? దేవుడు తీర్పు తీరిస్తే దేవుని చేతిలో పడుట భయంకరమా సుఖమా? తెలుసా ఎలా ఉంటుందో? జడ్జిమెంట్ ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఏది విత్తుతావో
రివర్స్ అదే వస్తుంది. మరి దేవుడు తీర్పులోకి తీరుస్తాడు కాబట్టి భయపడాలంటే నీ పెదవులను కాచుకోవాలా, థు అనేసి సారీ చెప్పాలా? ఆ పోరాటానికి దేవుడు ఎంత కృప కలిగిన వాడో తెలుసా? ఒకసారి చేసేస్తే దాన్ని వెనక్కి తీసుకోలేం. కానీ నీ పెదవుల లోపల మైండ్లో పుట్టింది హృదయంలో నింపి దానిలో నుంచి బయటకు తీసి మాట్లాడడానికి కొంత గ్యాప్ పెట్టాడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి. ఆ గ్యాప్ మానవుడు మాట్లాడడం కోసం మాత్రమే ఆపగలడు. నిజం చెప్పండి, మీరందరూ ఒకసారి నా వైపు చూసి చెప్పండి. చాలా విషయాలు అందరినీ అనాలనిపిస్తుంది, అంటారా? కొన్ని విషయాలు మీ కొందరిని అనాలనిపిస్తుంది, అంటారా? ముఖం మీద ఏం చేశారు మరి? అడిచేసుకున్నారా, ఆపేసుకున్నారా? ఆపేశారు కదా. అలా చాలా విషయాలు ఆపగలరు, కాకపోతే మీరు ఆపట్లేదు, మీరు కంట్రోల్ చేయట్లేదు అంతే. చాలామందికి ఎందుకు ఆపేవు? నీకు తెలుసు అది తిట్టడానికి. అది బయటకు వస్తే పాపము, తీర్పు, శిక్ష, నరకము, అగ్ని, ఆరని అగ్ని. ఎందుకు వచ్చిన గొడవలే బాబు, ఆపేద్దాం. ఒకటి ఆపడం ప్రారంభిస్తే మీరు చాలా ఆపగలరు పిల్లరా, చాలా ఆపగలరు. అంటే ఎక్స్ప్రెషన్ ఆపమని చెప్పట్లా, లోపల ముందు టాక్ ఆపండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోద్ది. ఒకవేళ యేసు ప్రభు వారే నీ ముందు నిలబడ్డారనుకోండి, ఆయన మాటలన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? కృపాసహితంగా ఉంటాయి, ఉప్పులాగా ఉంటాయి, వెలుగులాగా ఉంటాయి, మాదిరిగా ఉంటాయి, మార్గంగా ఉంటాయి, సహాయకంగా ఉంటాయి. ఇతరులు మళ్ళీ తిరిగి దాన్ని అప్పు తీసుకునేలాగా, లేక వాడుకోవడానికి ఉపయోగపడేలాగా ఉంటాయి. మీ మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి మన మాటలు? ఎలా ఉంటాయి? నన్ను అంటూ ఉంటారు, బాబోయ్ మీతో మాట్లాడాలంటే చెరుకు ముక్కలు తెగిపోతాయి, మా భాష అది. పొలం ఇరిగిపోయినట్టు మాట్లాడతావు నువ్వు అంటే, నేను అలా ఇప్పుడు మాట్లాడాను రా అంటే, నాకు తెలియదు నేను అలా మాట్లాడతానని. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఇది ముక్కుసూటిగా మాట్లాడుకోవడం అనుకున్నాను నేను చాలా కాలం. కానీ ఆ ముక్కు సూటిగా వెళితే నా ముక్కుకే తొక్కలు ఊడిపోతున్నాయని నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి నేను వంకర మాటలు మానేసి చెప్పాల్సింది దృఢముగా, స్థిరముగా, యథార్థంగా, సత్యంగా. ఎవడేమనుకుంటారు, మొహమాటం లేకుండా మాట్లాడడం నాకు తెలుసు, కానీ కృపతో మాట్లాడడం నేను నేర్చుకున్నాను. అండర్ గ్రేస్ పనిచేయడం నేర్చుకున్నాను. ఎందుకు? లోపలేమో విపరీతమైన వచ్చేస్తుంది. నన్ను ఒక ఆయన బాగా తిట్టాడనే విషయం నాకు ఎలా తెలిసిందంటే, పక్కన ఉన్నవాడు వీడియో తీసి పంపాడు. ఆడియో తీసినా పంపిన ఆడెవడో అనుకుందాను, వీడియో తీసి మళ్ళీ పంపాడు. చూసావా అన్నాడు. మేమిద్దరం ఫేస్ టు ఫేస్, నేను ఇలా కార్ డోర్ ఇలా తీసుకుని ఇలా బయట దిగేటట్టుగా ఆ బ్రదర్ ఎదురుగా ఉన్నాడు. నేను దిగిపోతున్న టైంలో నా పక్కన ఉన్న మా అసిస్టెంట్ అన్నాడు, ఆ వీడియో ఈడే అన్నాడు. ఇది కొంచెం ఎలర్ట్ అనమాట. ఏది ఎలర్ట్ చేయాలో తెలియకపోతే ఎలాగండి, ఊరుకోవచ్చు కదా కాసేపు అదే అన్నాడు. అనగానే నేను ఒక నిమిషం లోపల, బయటికి పెదాలు నవ్వుతూనే లోపల గుండె ఎడుతుంది. దొరికితే ఏం చేస్తాను చెప్పండి? ఎక్కడో చోట డైలాగు వేసేస్తానా లేదా? అసలే మెయిన్ స్పీకర్ని పడిపోద్దా లేదా? నా పక్కన కూర్చుంటాడు ఇప్పుడు అతను. ఏదో సందర్భంలో చూపు చూస్తే చాలుగా ఆడికి వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్ళిపోద్ది. నేను పలకరిస్తూ అన్నాను, బ్రదరు మీ వీడియో చూశాను బ్రదర్ అని. ఏ వీడియో అన్నాడు. మీకు తెలీదా? నేను చూపిస్తాను వీడియో చూసి బ్రదర్ మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీరు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఈ వీడియో మీరు మాట్లాడినప్పుడు మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. ప్రేమ అంటే నీ హృదయం అంతటితో తిట్టేటప్పుడు కొంచెం తిడతారా, ఫుల్గా తిడతారా? అమ్మయ్య, హృదయం అంతటితో, మనస్ఫూర్తిగా, కోపమంతటితో, భాష అంతటితో, భావం అంతటితో, భావోద్వేగాలన్నిటితో నువ్వు నన్ను మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు అర్థమైంది బ్రదరు, నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాను బ్రదర్ అంటే అన్నాడు. బ్రదరు నన్ను క్షమించండి అన్నాడు. ఇప్పుడు ఆయన క్షమాపణ మనస్ఫూర్తిగా వస్తుందా, సగం వస్తుందా? ఎప్పుడైనా నీ ఎదుట వ్యక్తిని నువ్వు ప్రేమించగలిగితే వాడు క్షమాపణకే చచ్చిపోతాడు. నిజమైన ప్రేమ అవతల వాడిని చంపేస్తుంది. ఆ వ్యక్తి పైకొచ్చి నా పక్కన కూర్చుంటూ ఓ మాట అన్నాడు, అన్న అర్హత లేదన్నా నీ పక్కన కూర్చోవటం, కానీ దేవుడు మరి ఎందుకో నన్ను నుంచోబెట్టాడు. ఈరోజు మీరు చూపించిన ఆ ప్రేమ నేను జీవితకాలం మీకు నేను రుణస్తుడిని అని. నేను నా ప్రభు దగ్గర పొందుకున్న నా ప్రేమ ఎంత అన్యాయస్తుడినో,
ఎంత అక్రమ కలిగిన వాడినో, ఎంత స్వార్థపరుణ్ణో, ఎంత స్వనీతిపరుణ్ణో, ఎంత కోపిష్ఠునో, ఎంత లోకాన్ని ఆనందించిన వాడినో, నన్ను ప్రేమించిన నా దేవుని ప్రేమ నాకు తెలిసిన తర్వాత నిన్ను ప్రేమించకపోతే ప్రభు నన్ను అడిగితే, నా దగ్గర తీసుకున్నావు, నువ్వు ఇవ్వవా? అందుకే నేను నిన్ను ప్రేమించగలిగానన్నా. ఇప్పటికీ నా మనసులో అది లేదు. ఈ వీడియో ఎందుకు పెట్టుకున్నానంటే నీకోసం నేను ఇంకా ఎక్కువగా కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేయడానికి. నువ్వు చెప్పిన తిట్లన్నిటినీ నేను సరిచేసుకున్నాను నాన్న, చాలా థ్యాంక్ యూ బ్రదర్ అని అంటే, ఆ బ్రదర్ అంటాడు వాళ్ళ మిసెస్ని పిలిచి, ఆ రోజు నేను తిట్టాను కదా, ఆ వీడియో బ్రదర్ దగ్గర ఉంది, అయినా నాతో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ ఆవిడ ఒక్కసారి కరెంటు షాక్ కొట్టిన అమ్మాయిలాగా అయిపోయింది. అవునా? నువ్వు కంగారు పడకమ్మా, నా మనసులో అదేమీ లేదు. నేను ఈరోజు మీతో ప్రేమగా ఆ విషయాన్ని చెప్పుకోగలుగుతాను. కారణం ఏంటి? ఆ మనిషి మధ్య నిజమైన ఆ తీర్పు నేను గనక ఆ వ్యక్తిని అసహించుకుంటే, తోలనాడితే, కారణం ఏదైనా అవ్వచ్చు ప్రియులారా, మీ ముందున్నటువంటి వ్యక్తి వాడికి కోపం వచ్చి తిట్టచ్చు, నువ్వు చేసిన పనికి తిట్టచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, అసలు మీకు వాళ్ళకి సంబంధం లేకుండా కూడా నువ్వు అసహించుకోవచ్చు, లేదా ఏదో జరిగిందంతే. కానీ నీ దేవుని తీర్పులోకి నువ్వు పడిపోతావనే భయం నీకుంటే, ఏ రోజు ఏ వ్యక్తితో కూడా నువ్వు చులకనగా కానీ, హేళనగా కానీ, చవకబారు మాటలతో కానీ మాట్లాడు. అప్పుడు నేను ఆయనకి చెప్పాను, నిన్ను గనక నువ్వు చేసినట్లే నేను చేస్తే, మిమ్మల్ని ప్రేమించిన వారనే మీరు ప్రేమించినట్లయితే జాగ్రత్త అని బైబిల్ చెప్పింది తమ్ముడు. అందుకని నేను అలా ఉండగలిగాను, అందుకని నాకు అసలు ఆ మనసులో అదేం లేదు అని అంటే, నిజానికి నన్ను చెక్ చేసినా కూడా అది లేదు నా హృదయంలో. ఇట్స్ క్లీన్. నెంబర్ 5, నీ మాటలకు తీర్పు ఉందని భయపడదు. 4, నెంబర్ 5, ఒకవేళ మీ తల్లి, మీ అమ్మగారు ఒక తప్పు చేస్తే ఆవిడ కాస్తా కాయిదా? మీరందరూ ఇప్పుడు ఒక 15 ఏళ్ళ లోపు ఉన్నటువంటి పిల్లలుగా మారండి. మీరందరికీ ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? ఇప్పుడు మీ అమ్మగారు బతికే ఉన్నారు, సజీవంగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తున్నారు, మీరు తప్పు చేశారు. మొదటి తప్పు ఏం చేస్తుంది ఆవిడ? రెండో తప్పు, మూడో తప్పు, మాట్లాడండి. 4వ తప్పు, 5, 6, 7, 80, 100, 1000, 10,000, 1,00,000, కోటి. ఇందాక నేను చెప్పినటువంటి ఆ పాపానికి సంబంధించినటువంటి లిస్టు కనుక తీసుకుని వెళితే అన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి పాపమంతటిని ప్రభు క్షమించాడో లేదో మనకు రక్షణ తర్వాత తెలిసింది. కానీ అంతకు మునుపు మనల్ని ఎవరితో క్షమించేశారు? నీ తల్లి నిన్ను క్షమించేసింది. లేకపోతే నువ్వు ఇలా మారవు. తప్పులు తడకగా లోకంలో ఉండేటువంటి వ్యక్తిగా నువ్వు చిన్నప్పటి నుంచి ఎదుగుతూ ఉండగా నిన్ను భరించి, సహించి, ప్రేమించి, పెంచి, పెద్ద చేసి, తన రక్తమే కాదు తన కడుపు కట్టుకొని నీకు ఆహారం ఇచ్చి, తన జీవిత కాలము మిమ్మల్ని పెంచడమే ధ్యేయంగా నిలబడిన ఏ తల్లి అయినా నిజానికి చాలా భరించి తన సహనాన్ని నీకు చూపించింది. ఎందుకో తెలుసా? నువ్వు అలా చేయాలని. ప్రతిసారి నువ్వు నీ తల్లిని జ్ఞాపకం చేసుకో. నన్ను ఎలా భరించిందో మా అమ్మ. మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు 40 వచ్చాక మీ పిల్లల్ని చూస్తే మీకు తెలుస్తుంది. మీకు 40 వచ్చాయనుకోండి, మీ పిల్లలు 20స్లోకి చేరతారు కదా, అప్పుడు ఒక్కొక్కడు మీకు బుర్ర తిరుగుడు పనులన్నీ చేస్తూ ఉంటే, ఇప్పుడు అసలే టెక్నాలజీ జనరేషన్ ఇది, విపరీతమైన పనులు చేస్తుంటే మీరు తట్టుకోలేక, నాన్న నన్ను ఎలా పెంచావు, నాన్న అమ్మ మమ్మల్ని ఎలా భరించావే, అది మీకు తెలిసిపోదు. కానీ ప్రతి సందర్భంలో నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నీ అసహనాన్ని వారి మీద భారంగా పెంచుకో. నా మాట శ్రద్ధగా వినండి. మీకు ఆ తల్లి మిమ్మల్ని సహిస్తూనే తన అసహనం అంతటిని బట్టి ఎందుకు పెంచిందో తెలుసా? తల్లికి మీరు భారం కాదు, కానీ ఆ మిమ్మల్ని పెంచడమే తన భారముగా తీసుకోగలిగింది. అలాగే మీరు కూడా మీ అసహనాన్ని భారంగా పెంచుకోండి. అరే, ఇది నాకు అన్బేరబుల్ సిచ్యువేషన్, నిజంగా అయితే నేను పట్టుకోలేను, కానీ నాకు ఇది భరించట తగును. ఎందుకంటే వాక్యం చెప్తుంది మీరు అలిసిపోవాలి అని చెప్తుంది. కాబట్టి అలిసిపోవాలి. బాగా అలవగొట్టేసిన తర్వాత, నేను ఒకసారి ఎన్సీసీలోకి వెళ్ళిన తర్వాత మా మార్చ్ ఫాస్ట్గా డ్రిల్కి తీసుకెళ్లారు. ఉదయాన్నే మంచిగా 6:30కి స్టార్ట్ అయిపోద్ది. సో మొత్తం ప్లటూన్ అంతా తయారైపోయాం. మొత్తం లెఫ్ట్ రైట్ అవుతుంది. రన్నింగ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. 11:30 అయ్యింది. ఆయన ఎవరు అలెగ్జాండర్ అంట బయట నుంచి వచ్చాడు. ఆడు మమ్మల్ని వదలకుండా ఎండలో కుట్టేస్తున్నాడండి.
నడుపుతున్నాను. అసలే ఆ బూట్లు మా సైజు కాని బూట్లు, మా నిక్కర్లు ఇలా లేచిపోయి నిలబడి నిక్కర్లు. అసలు మా బాధ చూడాలి, ఆ గోనుగుడ్డలో లోపల ఉండలేకపోతున్నాం. చెమట్లు ఒక పక్క కారిపోతున్నాయి. మంచినీళ్ళకి సెలవు ఇవ్వట్లేదు. కమాన్ వాచ్ అంటున్నాడు అంతే. ఏంటి ఈ చివరి నుంచి ఆ చివరికి రిపబ్లిక్ డేకి సెలెక్ట్ చేస్తానని చెప్పాడు. అదొక ఆశ. అక్కడికి వెళ్ళిపోతే సర్టిఫికెట్ వస్తే ఉద్యోగం వచ్చేద్దని. తెగ కష్టపడతా ఉన్నాం. 12:30 అయిపోయింది. లోపల పరిగెట్టేస్తేనే ఒక్కొక్కడికి మెట్లు పట్టలేదు. అసలు ఆ బాధ చూస్తూ ఉంటే ఎంత తీవ్రంగా ఉందంటే ఇంకా దుఃఖం తట్టుకోలేక ఏదైతే అయింది కూర్చుని పోదాం అనిపించింది. ఆయన చేంజ్ ఎవడైతే స్లోగా వెళ్తున్నాడు వెనక అతను ఇంత పెద్ద కర్ర అట్టుకొచ్చాడు, పడేమని కొట్టేస్తున్నాడు. అస్సలు కనికర పడట్లేదు. ఆ తర్వాత మాకు ఒక మండి అనిపించింది. ఏంటంటే అందరం కలిపి తిరగబడానికి కొట్టేస్తే ఇక్కడున్న 100 మంది ఒక్కడు ఏమవుతాడని నేనే నాయకుడిని. అందుకని ఏం చెప్పింది, రాయ్ ఇడికేసేద్దాం రౌండ్ అని అంటే అందరూ ఏమన్నారు తెలుసా, ఒరే ఆల్రెడీ సత్తు జారిపోయింది, ఇప్పుడు మనం లేచేటోడికి ఆడు ఒక్కడు అందరిని కుమ్మేస్తాడు, కూర్చొని నోరు మూసుకుని అన్నాడు ఒకడు. అలిసిపోయిన తర్వాత ఏం చేయలేము, ఏం చేయలేవు. ఒకసారి మీకు ఏదో అర్థమవుతుంది చూడండి. లోపల నిజంగా భరిస్తూ అలిసిపోతే ఏం చేయలేవు. డైలాగు రాదు, చెయ్యి లెగదో, కళ్ళు ఎగరయ్యవు, ఏంటి సంగతాన్ని మెడకాయ తల ఊపదో. అలాగైపోవాలంతే, ఏం చేయడానికి లేదు. నాకు అది గుర్తొచ్చింది ఈ వాక్యం చెప్తుంటే. ఆ రోజు నువ్వు తిరగబడదాం అనుకున్నావు, నువ్వు అలిసిపోయిన తర్వాత అందరూ ఏమన్నారు, ఒరే మనందరం పొద్దు నుంచి శుభ్రంగా డ్రిల్ చేసి తడిసిపోయి ఒక్కొక్కటి కాకి బట్టలు నల్ల బట్టలు అయిపోయినాయి. ఇలాగైపోయాము. ఇప్పుడు గనక మనం ఆడు ఒక్కడో చెత్త కొట్టేశాడు అందరిని. జాగ్రత్త. నిజమే కదా, అలిసిపోతే తిరగబడలేం కదా. ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా? క్రీస్తు నిమిత్తం భారం భరించి అలిసిపోతే తిరగబడగలరా? మంచి ఎనర్జీగా ఉన్నప్పుడు ఏదో టానిక్ తాగి లేచినట్టు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అలిసిపోవడం ప్రారంభించు. వినడానికి ఓపిక పట్టు. ఖచ్చితంగా నీ జీవితంలో ఆ పరిస్థితి, అసహనం ఏదైతే ఉందో అది భారంగా మారిపోగలదు. నెంబర్ 6, నీ అంతరంగంలో ఆ ముద్రను తొలగించు, ఆ స్టాంప్ తీసేయి. ఏంటి నీ అంతరంగంలో? ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎన్ డెసిషన్ ఇన్సైడ్ దర్ మైండ్. ఒక మనిషితో నీవు గొడవ పడేటప్పుడు, లేక వ్యతిరేకించేటప్పుడు, లేక తీవ్రమైన పదాన్ని వాడాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ నీ ప్రీఆక్యుపైడ్ మైండ్ ఏం చెప్పుద్దంటే వాడు, ఆమె, అతను ఇలాంటిది అనే స్టేట్మెంట్ మీకు వచ్చేస్తుంది. ఫిక్స్ అయిపోద్దా లేదా? నేను మొన్న ఏదో సందర్భంలో మీకు అందరికీ వాక్యం చెప్పినట్లుగానే నేను కూడా మా అమ్మగారు ఎప్పుడన్నా అలా అంటే, ఎందుకు అనవసరంగా తీర్పు తెచ్చుకుంటావు అంటానట. నీకేమరా అన్నీ వాగేస్తావు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా ముందు నుంచి ఉంటావు అంది. అప్పటికే 3-4 సార్లు ఫోన్ చేసి, గ్యాస్ అబ్బాయి ఫోన్ చేసి, అమ్మగారు మీ ఇల్లు ఇక్కడే కదా అని అడుగుతున్నాడు. అది ఇక్కడే అన్నట్టు వచ్చేచ్చుగా, రాట్లా. అయిపోయింది. సరిగ్గా కుక్కర్ సగంలో ఉస్సంది అయిపోయింది. అది అన్నం తినడానికి అవ్వదు, పప్పు చేయడానికి అవ్వదు, మధ్యలో ఉండిపోయినాయి. అన్ని పరిస్థితులు బిగిసిపోయినాయి. ఇండక్షన్ స్టవ్ కానీ వెళ్తే అది కుయ్యి అంటుంది, అది స్టార్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు వరకు వాళ్ళు తిట్టిన తిట్లు ఆగిపోయినాయి. ఇప్పుడు నాది స్టార్ట్ అయింది. యాదవ్ సచ్చినాడు, ఎక్కడ పడ్డాడు వీడు, పొద్దున్నుంచి చంపేస్తున్నాడు, ఇదిగో వచ్చానా అని అడుగుతాడు, ఎంతకే రాడు. ఎవడిడు? ఫోన్ నెంబర్ తీసి టక్ తీశాను. తీసి అండి అస్సలు అవ్వలేదు. దీని ఫోన్ ఆపిసాడు వీడు, గ్యాస్ ఎక్కడ పెట్టాడు, ఏం అసలు కాసేపు ప్రెషర్ నీదా బయట వాళ్ళదా? మాట్లాడండి. సమస్య నీదా, అది తెచ్చుకున్నావా? నాకు వాడికి ఏం కోపం లేదు, కానీ మా ఇంట్లో వాళ్ళు అంటారని నాకు స్టార్ట్ అయింది. ప్రెజర్ నాది కాదు, బీపీ ఇంకొకరిదే. నీ దాని గురించి నువ్వు పడితే ఒకటి, ఇప్పుడు 2 తీర్పులు నీకు, ఆవిడ తీర్పు నా తీర్పు కలిపి తీరుస్తాడు నీకు. జాగ్రత్త దేవుడు. రెచ్చగొట్టకండి ఎవరిని. సరే అయిపోయింది, చాలా పరిస్థితి అయిపోయింది, తిట్టేసుకున్నాము. 3:30కి అప్పటికే టమాటా ఉంది కదా మనకి, జుమటా ఉంది కదా, అది వచ్చేసింది. తినేసాము. సారీ, కంపెనీ మీద నా మీదకి బాధాలు అయికండి, దావాలి. సో వచ్చేసింది, తినేసాను, అంత అయిపోయింది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాం. ప్రభువా గ్యాస్ పోతే పోయింది కానీ బయట నుంచి తెప్పించే ఈరోజు స్తోత్రం అనుకున్నాం. మొత్తానికి ఆపసపాలు ఒక ఆయన వచ్చాడు. వచ్చి బెల్ల కొట్టగానే ఎవరు బాబు అని, సార్ గ్యాస్ తీసుకొచ్చాను సార్. మర్చిపోయిన కోపం స్టార్ట్ అయింది. పొద్దునుంచి తీర్పులు తీర్చిన వ్యక్తి ఎదుటి పడితే ఆహా
ఆ ప్రేమే వేరు. చూపించండి ప్రేమ. దానన్న కొంచెం కోల్డ్ కాఫీ తాగుతావా, డ్రింక్ తాగుతావా, జ్యూస్ తాగుతావా, ఐస్ క్రీమ్ తింటావా, జున్ను ఉంది పెట్టనా, స్వీట్ తింటావా, ఏమైనా వాగుతారా? మర్యాద చేయరు కదా. అతను లోపలికి రాగానే ఏమన్నాడో తెలుసా? సార్, మీకు గ్యాస్ తీసుకొస్తూ ఉంటే ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, అతడు హాస్పిటల్లో జాయిన్ చేసి ఈరోజు ఆ సిలిండర్ పట్టుకుని వాడు చెప్పాడు, మరీ ఈ 3 పాస్టర్ గారిది అది తీసుకెళ్ళి ఇచ్చేయని చెప్పాడు. అందుకని వాడిని హాస్పిటల్లో ఇదిగోండి సార్ నేను బ్లడ్ ఇచ్చి మీకు సిలిండర్ పట్టుకొచ్చాను సార్ అన్నాడు. ఇప్పుడు పెడతావో పెట్టవా? జ్యూస్ ఇస్తావా వాడికి? దొంగ సచ్చినోడు, యాదవ సచ్చినోడు, దరిద్రుడు, దొన్నపోతు, అడ్డగాడిద, డబ్బులు మరిగి పైకొచ్చి ఇలా చేసి అలా చేసి ఇవన్నీ నా హృదయంలో నుంచి వచ్చినాయి బయటికి. అండ్ ఎవ్రీథింగ్ కేమ్. ఒక పూట తినకపోతే చచ్చిపోని నువ్వు ఆ 2వ పూటలోకి రాకపోతే ఒక వ్యక్తికి అకారణంగా తిట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి అతను చెప్తున్న విషయం చూసి వెంటనే ఇరిగిపోయినాడు మా దేవుడు ఎక్కడున్నాడో కానీ వచ్చిన వ్యక్తి నాకు కొత్త పాఠాన్ని నేర్పించి వెళ్ళిపోయాడు. అడిగి థ్యాంక్ యూ చెప్పి ఆడు అడిగిన దానికన్నా ఎక్కువిచ్చి ఆ పిల్లోడు ఎక్కడున్నాడు రా హాస్పిటల్లో మాట్లాడి మన డాక్టర్ గారికి ఫోన్ చేసి, సార్ పలానా కేసు పలానాలా ఉంది కొంచెం చూడండి సార్ అని అంటే వెంటనే మన డాక్టర్ గారు, పాస్టర్ గారు నేనే చూస్తున్నాను కంగారు పడకండి అన్నాడు. 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళి, రే నీకు యాక్సిడెంట్ అవడం మాట ఏమో కానీ నేను నీ మీద చాలా హృదయంలో వ్యతిరేకమైన పాపం చేశాను, నన్ను క్షమించు అని అడిగితే, సార్ మీరు పాస్టర్ గారు కదా అన్నాడు. అవునంటే డాక్టర్ గారు వచ్చి మీరు ఫోన్ చేశారని చెప్పారు సార్, రూపాయి తీసుకోకుండా నాకు ప్లేట్లు వేశారు సార్ అని చెప్పాడు ఆయన. ఒక వ్యక్తి నీకు కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే నీ అంతరంగంలో వాడి మీద ఉన్నటువంటి ఆ చెడ్డ ముద్ర తీసేయి. సర్వీస్ అందని వాళ్ళు, చెయ్యని వాళ్ళు చాలామంది ఉంటారు. అందరి మీద మీకున్న ఒకే అభిప్రాయం కదా. ఎవరెవరు మీకు సహాయ నిరాకరణ కలిగితే అందరి మీద ఒకేలాంటి ముద్ర వేసేస్తావు కదా. వీడింతే, ఈ జాతి అంతే, ఈ మగజాతి అంతే ఇంతే అంటారు మీరు, ఈ ఆడముళ్ళందరూ ఇంతే అంటారు మీరు. ఆ కోపం వచ్చినప్పుడు మీరు వేసే ముద్రలని చూసారా, డిలీట్ ఇట్, టేర్ ఇట్, చింపేసేయండి. మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట అక్కడ రికార్డ్ అవుతుంది కాబట్టి చాలా జ్ఞానంగా పనిచేయండి. దేవుని దగ్గర సహాయం అడగండి, లేకపోతే మీరు గెలవలేరు. ప్రభుతో మాట్లాడుతూ ఆ విషయం చెప్పండి, ప్రభువా ఇలా నేను ముద్ర వేసేసుకున్నాను, వీళ్ళు ఇలాంటి వాళ్ళే అనుకు. మీ పుట్టింటి వారి గురించి మీకున్నటువంటి ముద్ర ఏంటి? ఆడవాళ్ళు చెప్పండి, మంచోళ్ళ చెడ్డోళ్ళ? బెస్ట్ సర్టిఫికేటా? ఏమన్నా గ్రేడ్లు ఇస్తే ఏబిసిడి ఏది ఇస్తారు? ఏ పెద్దది? ఏ సర్టిఫికేట్, మంచిది. అయ్యా మీ పుట్టింటి వారి మీద మీకున్న సందర్భం ఏంటి చెప్పండి? A+, మీకు డౌటే లేదు. మీకు ఏ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వీళ్ళ మీద ఉన్న అభిప్రాయం ఏంటి? మీ అత్తగారింటి వారి మీద ABCDE ఈ లిస్ట్ ఇవ్వండి. ఇప్పుడు ర్యాంకు ఈడవడం E- అంట. ఎందుకు ఆ చివరికి వెళ్ళిపోయింది ర్యాంక్? ఎందుకు దగ్గరికి వెళ్ళింది? నీకెప్పుడు నీదే నచ్చుద్ది, అదే నీ ముద్ర. వాళ్ళ మీద నీకు వేసుకున్న ముద్ర అదే. నీ భర్త, ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, మా ఆయన మారడండి. నిజంగా మారడండి నిజంగా చెప్పండి, మారడండి నిజంగా చెప్పండి, మారడండి. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఏదో ప్రాబ్లం నీలో ఉంటే మీ ఆయన ఎందుకు మారతాడు అన్నాడు. నువ్వు వెళ్ళవే, ఆయనే పెడతాడు గడ్డి, వెళ్ళవే అన్నాడు. నువ్వు నాకే పెడుతున్నావు. నీకు పెట్టడం కాదు, మారడు అనే ముద్ర నిన్ను ఎవడేమన్నాడు? ప్రభువు రెప్పపాటున చేస్తాడు కార్యం. నువ్వు యేసు ప్రభు నమ్ముకోవడానికి సంవత్సరం పట్టిందా, నిమిషం జరిగిందా? నీ మైండ్లో రక్షణకు సంబంధించిన ఇక నుంచి నాకు విగ్రహాలు దరిద్రం దేవుడే అనే విషయం ఎంతసేపు జరగాలి? సెకండ్ కదా, మిల్లీ సెకండ్లో నీకు జరుగుద్ది. ఇంక నీ మనసు ఇరిగిపోద్ది. అంతవరకు 100 మంది చెప్పినా ఏనో ఆ టైంకి ఒక్కసారి వస్తుంది, ఛీ దేవుడు అంటావంతే. ఇది అలాగే జరుగుద్దమ్మా. మారవు అనే ముద్ర ఎందుకు వేసావు? తీసుకో ముందు. ఒకవేళ నీ భర్త కానీ, నీ కుటుంబం కానీ, నీ అన్యులు కానీ, నీ ఎదుటివారు కానీ ఏ పరిస్థితుల్లో అయినా మారడు ఏదైనా ముద్ర ఉందా, డిలీట్ ఇట్. సాధారణంగా తల్లిదండ్రులకు పిల్లల మీద ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర ఎప్పుడు వస్తుందో చెప్పనా? అందరు నా వైపు అంటున్నారా? పేరెంట్స్ అందరూ సరదాగా అనండి. ఎప్పుడు వస్తుందో తెలుసా? మీకు మీ పిల్లలకి మంచి సరదాగా సంతోషంగా ఉందనుకోండి, ఏం రావు. ఏమైనా రివర్స్ కొట్టింది అనుకోండి, రివర్స్ దూరదు, సెట్ అవ్వదు, ఇది హాయిగా ఉంటుంది, ఇది వెళ్ళదు, పెట్టండి చూడండి, మర్చి పెట్టండి లోపలికి వెళ్ళి. రివర్స్ కొట్టింది అనుకోండి, ఈ రివర్స్ కొట్టిన వెంటనే వీడు పనికిరాడే,
ఇటు పనికిరాడు. ఇదింతే ఇదే. ఇంకా నేను తిట్టలేను మీ తిట్లు. మీ ముద్ర మీరు కోపగించుకున్నప్పుడు వారిని పనికిరాని వారిగా మీరు మాట్లాడే ముద్ర డిలీట్ ఇట్. తీసేయండి, పూర్తిగా తీసేయండి. ఓ రోజు ఒక తమ్ముడు నాతో ఒక మాట చెప్తా అన్నాడు, మా డాడీ లెక్చరర్ అన్న, మా డాడీతో స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారో తెలుసా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్, డిగ్రీ 3 సంవత్సరాలు. ఈజ్ అనే ఇంగ్లీష్ ప్రొఫెసర్. డిగ్రీ 3 సంవత్సరాలకి ఆయన లెక్చరర్ అన్న. ఒక్కొక్క సెక్షన్లో 190 నుంచి 200 మంది ఉంటారన్న. అందరికీ మా డాడీ ఫ్రెండ్ అన్న, నాకు మాత్రం ఎనిమి అన్న అన్నాడు. ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ టు ఆల్ ద కాలేజ్. కొలీగ్స్ పిల్లలందరూ వచ్చి మా డాడీతో మాట్లాడతారన్నా, నాతో మా డాడీ మాట్లాడన్నా. నన్ను చూడగానే ఆయనకి ఎక్కడో మంట వచ్చేస్తుంటుందన్న, కాలిపోతుంటుంది, విపరీతంగా బయటకు వస్తాడు. నీకు ఇంకో మాట కూడా చెప్పనా, ఆల్ ద పేరెంట్స్ ఆర్ లైక్ దిస్. మీరందరూ ఇలాగే ఉన్నారు. బయట వాళ్ళకి మీరు మంచి ఫ్రెండ్స్, మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఎందుకు మంచి స్నేహితులుగా మారరు? మీ పిల్లలతో మీరు ఎందుకు స్నేహం చెయ్యరు? మీ పిల్లలకి మీకు మధ్యలో మూడో వ్యక్తికి ప్రమేయం లేకుండా ఆ గాలి చొరబడని ఆ థిక్కెస్ట్ లవ్ బాండేజ్ ఎందుకు క్రియేట్ చేయవు? నీకు ముద్ర, నీ పిల్లలు ఇంతే, ఏడింతే అవిడింతే, ఇలాగింతే. డిలీట్ దట్, తీసేయండి. ఆ ముద్ర నువ్వు తొలగించుకోకపోయినంత వరకు నీ పిల్లలకి నీకు మధ్యలో శత్రుత్వం నడుస్తుంది. ఆ శత్రుత్వం నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. ఆ మనుషుల్ని క్షమించనివ్వకుండా, ఇంటికి రానివ్వకుండా, ఇంటికి చేరనివ్వకుండా, మాట్లాడనివ్వకుండా దూరం చేస్తుంది. అది చాలా వ్యతిరేకం. వాళ్ళు చేసిన ఎన్నో తప్పుల్ని మీరు భరించుకుంటూ వచ్చారు, కానీ మీ ప్రేమను విశాలపరచలేదు. యు ఆర్ నాట్ ఎక్స్టెండింగ్ ఇట్. చాలామంది సహించనలవి కానివి, క్షమించనలవి కానివి యేసు ప్రభువు లేకపోతే ఈ పాటికి మనం నిండిపోయి పేలిపోదు. అన్నీ ఉన్నాయి మనకి. ఒక్క యేసు ఉండబట్టే నువ్వు వాటన్నిటినీ నువ్వు సహించుకుంటూ నడుస్తున్నావు. కాకపోతే ఉత్తమంగా సహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లల అలిసిపోయేంతగా. నెంబర్ 7, నీ మనస్సాక్షి నీకంటే ప్రతిసారి కూడా నీ మనస్సాక్షి నీకంటే పెద్దది, గొప్పది, జ్ఞానమైనది, ఇలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి చూసారా? వాటిని మిగిలిన అన్ని విషయాల్లో కూడా నీ గతి ఏంటి అని చెప్పమండి. నీ మనస్సాక్షి నేనేం చెప్పొద్దు తెలుసా? వాళ్ళకన్నా పోలికలో ఉత్తమంగా ఉండాలి అనేది నీ భావం. నీకు నువ్వుగా ఎప్పుడు ఆ విషయం చేస్తుంది. ఎప్పుడు ఆల్వేస్ వాంట్ బి ఏ సుపీరియర్. కొంచెం ఏమండి, మీరు ఏమున్నా లేకపోయినా ఇతరులతో కంపేర్ చేస్తే బెస్ట్గా ఉంటారా, తక్కువ ఉండాలనుకుంటారా? కదా. తీర్పులో కూడా మీరు బెస్ట్గా ఉండాలని ఆలోచించినప్పుడు మీ గతి ఏమవుద్ది? మీకు బెనిఫిట్ కావాలి కదా. యేసుప్రభు దగ్గర పరలోకంలో ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఆయనతో పాటు నిత్యము సదాకాలము సమాధానంగా ఉండాలి కదా. అలాంటప్పుడు నీ గతి ఏమవుతుంది అంటే, నీ మనస్సాక్షి దైవికమైన సంగతులకు లోబడడానికి ఇష్టపడద్దా, నీ శరీరం చెప్పే సంగతులకు లోబడడానికి ఇష్టపడద్దా? అక్కడ ప్రశ్నించు. నీ మనస్సాక్షి ప్రతిసారి దేవుని సంగతులు చెప్పేటప్పుడల్లా శరీరం ఏం చెప్పుద్దో తెలుసా? పట్టించుకోవద్దని చెప్పుద్ది. ఊరుకో అని చెప్పుద్ది. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంది. చూసుకోండి, వినండి, జస్ట్ లిసన్ టు ఇట్. అప్పుడేమవుద్దో తెలుసా? మీరు ఒకవేళ ఈ పనిని సరిదిద్దుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఆమె ఏమనుకుంటుందో, అతనేమనుకుంటాడో, వారు మనల్ని ఎలా ఫీల్ అవుతారో అనేటువంటి పరిస్థితి ప్రతిసారి కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా అలాగే వస్తూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది? ఎందుకు అలా అనిపిస్తుంది? వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన దానికన్నా ఈ రకమైనటువంటి పరిస్థితిని నువ్వు గెలవకపోతే నీ మనస్సాక్షి దేవుని ఎదుటకు వచ్చిన తర్వాత నిన్ను తీర్పులో పెడితే నువ్వు గతి ఏమవుతుందని ఎందుకు ఆలోచించవు? ఇందాక చెప్పిన విషయం, వాళ్ళ ప్రేరేపణలకు నువ్వు ప్రేరేపించబడడం. ఇది అలా కాదు. నీవు ఎంతసేపు ఎదుటవారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఏమనుకుంటారో, ఏం అవ్వచ్చో అనేలాగా నీ మనస్సాక్షి చెప్పే సంగతులను దేవుని సంగతులు వినకుండా మారిపోతున్నావు. అక్కడ నీ హృదయాన్ని మార్చు. ఏమనుకుంటారు చెప్పండి. ఏమండి పిల్లలందరూ నా వైపు చూడండి ఒకసారి. మీకు మీ రిలేటివ్స్లో ఒకరికి గొడవ అయింది. ఎవరో ఒకరు, నాన్న, చిన్నాన్న, పెదనాన్న, బాబాయి, మావయ్య, అత్త, పిన్ని, ఏదో ప్రాబ్లం అయింది.
మీ అమ్మగారు ఏం చెప్పారు తెలుసా? ఇంకెప్పుడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పారు. ఒకసారి చెప్పండి, మీరు ఏమన్నారండి? ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఇప్పుడు మీకు వెళ్ళాలనిపించింది, ఏమవుద్ది? ఏమవుద్ది చెప్పండి? వెళ్ళాలా వద్దా? నో. ఎందుకు? ప్రైమరీ కమాండ్ తల్లిదండ్రుల మాటకు లోబడాలి కాబట్టి. మరి నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? సమాధానాన్ని వెతుకు వెంటాడని చెప్పింది. ఏం చేయాలి? ఆజ్ఞకు లోబడినట్లుగానే మనస్సాక్షి కూడా నువ్వు లోబడగలగాలి. లేకపోతే నీ గతేమవుద్ది? నీ గతేమవుతుంది? ప్రతిసారి నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇదే విషయం భార్య గనక మీరు ఎక్కడికి వెళ్ళడానికి కుదరదో అని మీ మీద భర్తల మీద ఆంక్ష పెట్టింది అనుకోండి, మీరు చేస్తారా చేయరా? చెప్పండి సైలెంట్గా. ఆ పిచ్చిదాన్ని ఇది తెలుసుది ఎట్లే అని చెప్పి మీ పని మీరు చేసుకెళ్ళిపోతారుగా. మీకు కావాల్సినట్టు మీరు నడిపించేసుకుంటారుగా. మీరు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళిపోతారు, మాట్లాడాల్సిన మాట్లాడేస్తారు, ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు, చూడాల్సింది చేసేస్తారు, చేయాల్సింది చేసేస్తారు. ఏమీ ఎరగరు, అస్సలు ఏమీ తెలియదు. ఏమన్నా అన్నా కూడా మీ హృదయం మీతో ఏం చెప్పుదో తెలుసా? నేను చేసింది రైట్. ఎస్ ఆర్ నో? నువ్వు చేసింది రైట్. నిజంగా చెప్తున్నాను, నువ్వు చేసింది రైట్. అదే విషయం నీ మనస్సాక్షి చెప్తున్నటువంటి చాలా విషయాలలో యు ఆర్ నాట్ రైట్, యు నాట్ రైట్. అదే పరిస్థితి ఇటువైపు చేస్తే నువ్వు ఒప్పుకోగలవా? అది రైట్. నువ్వు ఒప్పుకోగలిగితే రైట్. చేయండి చూద్దాం. ఆటోమేటిక్గా నీకు వాళ్ళ మీద ప్రేమ పడొద్దర్రా. కోపం రాదు, ద్వేషం రాదు, అసహ్యత రాదు, తీర్పు తెచ్చరు, చులకనగా మాట్లాడరు, హేళనగా అనరు. వాళ్ళ విషయంలో నువ్వు నీ పద్ధతిలో నుంచి కాకుండా దైవికమైన పద్ధతిలో చూడడం ప్రారంభిస్తావు. ప్రయత్నించు. ఎక్కడెక్కడైతే నీ మనస్సాక్షి నీతో చెప్పే సంగతుల్లో ప్రతిసారి అమ్మో అమ్మో అయ్యో అయ్యో ఏమండి, 100 మంది వద్దన్నా ఒకడికి జాలి పుడుతుందండి, వాడే దేవుడు. 100 మంది వద్దంటారు, కానీ నీకు పుడుతుందే లోపల ప్రేమ, అదే ఆసక్తి. ప్రతి సందర్భంలో నువ్వు గుర్తు చేసుకోవాల్సిన సంగతి అక్కడే ఉంటుంది. ఎంత వ్యతిరేకత వచ్చినా నీ హృదయంలో ఎక్కడో చిన్న అనిపిస్తుందా లేదా? దొంగోడు దొరికిపోయాడు, చెత్త కొట్టేస్తున్నారు. మా చర్చిలో నుంచి ఒక ఆడు పరిగెత్తుకెళ్ళి, అయ్యో పాపం ఆడిని కొట్టేస్తారేంటి, రండి ఆడు కూడా ఒక తల్లి కొడుకే అంది. దొంగతనం చేసిన వాడిని కొట్టడం, శిక్షించడం న్యాయం. ఎందుకు? ఇంకోసారి అలాంటి దొంగతనం చేయకుండా ఉండడానికి. అని ఆపడం యొక్క ప్రేమ ఏంటి? మనస్సాక్షి. అది మనస్సాక్షి. అండ్ దెబ్బలు కొడుతుండే, బాబు కొడితే కొట్టారు కానీ తల మీద కొట్టకండి అన్నాడు ఒకడు. ఏంటా ప్రేమ? మనస్సాక్షి. కొన్ని పనులు చేసేటప్పుడు మీకు అనిపిస్తుంది, అంతా మనమేనా, కొంచెం వాళ్ళకి ఇవ్వండి. మనస్సాక్షి. అది ఎందుకు? వదలచ్చు కదా. మనస్సాక్షి. వినండి, లిసన్ టు యువర్ ఇన్నర్ మ్యాన్. నీ అంతరంగ పురుషుడు నీతో కొన్ని విషయాలు చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు బాహ్య సంగతులు అర్థం చేసుకోకపోతే నీ ఇన్నర్ కాన్షియస్తో డీల్ చేయడం ప్రారంభిస్తాడు. యు ఆర్ నాట్ ఓపెన్ టు యువర్ ఇయర్. ఎందుకు? నీకు ఆల్రెడీ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్తో, ప్రీ డెసిషన్స్తో నువ్వు ఫిక్స్ అయిపోయావు. అప్పుడు హోలీ స్పిరిట్ ఇన్నర్ మ్యాన్ లేపుతాడు. వినరా. ఒకవేళ నీవే గనక ఈ మనస్సాక్షి చెప్తున్న సంగతులను గనక వినకపోతే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడివై అయిపోయి క్రైస్తవ భక్తిలో పెద్ద మూర్ఖశకమనివి తయారైపోతావు. జాగ్రత్త. పనికిమాలినోడు అయిపోతావు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి దేవుడు భయం ఉండదు, దేవుడు అంటే ఆసక్తి ఉండదు, వాక్యం యొక్క విలువ ఉండదు, ప్రార్థన, భక్తి, విశ్వాసం, నిరీక్షణ ఏమీ నీకు కనిపించవు. వాత వేయబడిన మనస్సాక్షి వాడు చెప్పేదంతా గొప్ప అనుకుంటాడు, అంతే. ఇక అంతా షో స్టార్ట్ అయిపోద్ది. షో, ఎగ్జిబిషన్. ఏం చేద్దాం? నీ మనస్సాక్షి చెప్పే సంగతులకు నా గతి ఏమవుతుంది, నేనేమవుతాను? అట్లా అని భార్యాభర్తల సంబంధం, తల్లిదండ్రుల సంబంధం, కుటుంబిక సంబంధం, సామాజిక న్యాయం, వీటిని మీరు దాటిపోవద్దు. వాటిల్లో మీరు లోబడితే, ప్రభువా నాకు లోబడాలని ఉంది, నాకు సహాయం చేయవా అని అడిగితే దేవుడు నిన్ను సహాయం చేయడు, నీ పరిస్థితిని డీల్ చేస్తాడు. దట్స్ వాట్ గాడ్. నిన్నెప్పుడు ఒప్పించడు. నువ్వు రెడీ అయిపోయావు అనగానే సిచ్యువేషన్ డిమాండ్ చేయగలుగుతున్న వ్యక్తులందరినీ కంట్రోల్ చేసి నీకు దారిస్తాడు. అది దేవుడు. సో నువ్వే తగ్గక్కర్లా. నేను ఒకసారి అడిగాను, ప్రభా ఇది నేను క్షమించలేకపోతున్నాను, కానీ నాకు క్షమించాలన్నది, నువ్వేం చేస్తావు చేయాలని. ఆ వ్యక్తి ఎదురుకొచ్చి బ్రదరు సారీ బ్రదరు నిన్న అన్నాడు. అదే నేను చెప్పాలి కదా సారీ అంటే, లేదండి నేనే తప్పు చేశాను, ఐఎమ్ సారీ అని చెప్పి నాకు సెకండ్ ఇచ్చాడు. ఆ తర్వాత నా మనసు ఆత్మ శాంతించింది.
నేను చేయాల్సిన పని దేవుడు చేశాడు. ఎందుకు? నా హార్ట్లో పెయిన్ దేవునితో చెప్పుకున్నా. నీ మనస్సాక్షి గతి ఏమవుద్ది చూసుకో. ఇక్కడ ఆపుదాం. ప్రభు చిత్తమై ఈ చెప్పబడినటువంటి ఈ 7 విషయాలు ఈ దినము నుంచి నువ్వు ప్రాక్టీస్ చేయి. నీ ముందు ఏ శత్రువు కనబడకుండా ఉండాలి. చూడు, అందరినీ యేసు మనసుతో ప్రేమించడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు.